ఆసక్తితో కూర్చొని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే పాఠము అపవాదికి సంబంధించిన పాఠం చెప్తున్నాం. ఎందుకంటే దీని గురించి చెప్పే బోధకుడు ఈరోజు ప్రపంచంలో లేడు. దేని గురించి? అన్నిటి గురించి బోధిస్తారు చరిత్రకారులు. కానీ ఒక బోధకుడు అపవాది గురించి బోధించే బోధకుడు ఈరోజు మన కంటికి కనబడు. కాబట్టి అంత తీవ్రమైన ఒత్తిడి కలిగిన పాఠం మీకు ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కూర్చొని వినాల్సి వస్తుంది. మీ గుండెలు చేతిలో పట్టుకుని వినాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి మాటలు మీరు వినబోతున్నారు ఈరోజు. సామాన్యమైన మాటలు కాదు. బైబిల్ అంటే ఏదో చిన్న పుస్తకం లెక్క భావిస్తున్నారు ఈరోజు సమాజం. కానీ బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయి, ఎలాంటి విషయాలు దేవుడు రాపిచ్చాడు అనేది ఈరోజు సమాజానికి తెలియకుండా పోయిందనమాట. కాబట్టి అలాంటి ఒక విషయాన్ని ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ని పురస్కరించుకొని ఈరోజు మనందరము క్లాసెస్కి వస్తున్న వారందరూ కూడా మీకు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంచుకొని ఒక ప్రత్యేకమైన కీలకమైన ఈరోజు ఒక పాఠాన్ని మీకు చెప్పబోతున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. అందరూ ఒకసారి లేచి నిలబడండి, దయచేసి. ఓకేనా? స్టడీ అనమాట ఇది, బైబుల్ క్లాసెస్ ఇవి, దేవుని మందిరం ఇది, ఓకేనా? దేవుని పాఠశాల. ఈ పాఠశాలలో మనందరం శ్రద్ధగా ఉండాలా, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, ఓకేనా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామానికి ప్రత్యేకమైన స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా ఈ యొక్క సోమవార దినాన మరి నీ పిల్లలతోని ఎన్నో అమూల్యమైన కీలకమైన ఆత్మీయ సంబంధమైన విషయాలను బోధించబోతున్నాను తండ్రి. సహాయం చేయండి, మీ కృప చూపించండి. అపవాది నాన్న తండ్రి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనిషిని మరి నాన్న లోపరుచుకొని మీ నుంచి దూరము చేసి నరకానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న వారు కూడా దారి తప్పిపోయి తిరుగుతున్నారు. వాక్యం అర్థం కాక, వాక్యములో ఉన్న లోతును తెలుసుకోలేక ఒక భయంకరమైన స్థితిలో సమాజం ఉంది నాన్న. ఇదిగో కొద్ది మందిగా మరి నాన్న నీ పిల్లలు కూడుకున్నారు. నీ ప్రణాళికలో ఉన్న పిల్లలు నాన్న తండ్రి, నీ చిత్తములో ఉన్న పిల్లలు నాన్న తండ్రి. మరి నాన్న చెబుతున్న మాటలు మీ మాటలుగా నేను బోధిస్తూ ఉండగా దాన్ని ప్రేమతోని అంగీకరించగలిగే మనస్తత్వాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరు కూర్చోండి. జస్ట్ స్టడీ కోసం లేపాను, ఎందుకంటే చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, కొంచెము రిలాక్స్గా ఫీల్ అవుతారు, కొంచెం ఎక్సర్సైజ్ లాగా. స్కూల్స్లో లేపేవాళ్ళు కదండి, స్టాండప్ సీ డౌన్, స్టాండప్ స్టీ డౌన్ అని. అట్లనే ఇప్పుడు మన బైబుల్ క్లాస్ కాబట్టి ఇక్కడ చర్చ్ కాదు కదా. చర్చిలో అయితే వెళ్ళి మనం మన ఇష్టమైన ప్లేస్లో కూర్చోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము, ఒక ఫ్యాన్ కింద కూర్చొని పడుకోవడము, లేదా ఫోన్లు వస్తే ఫోన్లు పట్టుకొని బయటికి వెళ్ళడము, ఇలాంటివన్నీ చర్చిలలో జరుగుతుంది. కానీ ఇది దేవుని పాఠశాల. అంటే కేవలం దేవుని మనసునే ఇక్కడ చెప్తాను, ఇంకా వేరే టాపిక్ ఇక్కడికి వెళ్ళదు. కాబట్టి ఈరోజు మీకు సెమీ క్రిస్మస్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన పాఠం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి దయచేసి. మరి నెక్స్ట్ వీక్ ఎంతమంది వస్తారో కూడా నాకు తెలియదు, నాకైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సత్యాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని సమాజం నమ్మదు, ఎప్పటికీ నమ్మదు. గొర్రె కటికొండే నమ్ముతుందంట, తెలుసా? మంచిగా పెంచుతున్నవాడు, మంచిగా ఆహారం పెడుతున్నవాడిని నమ్మదంట, అంటే కట్టికొండి నమ్ముతుందంట. వాడు తీసుకువెళ్ళి నరికేస్తాడు, నరికి నన్ను అమ్ముకుంటాడని గొర్రెకి తెలియదంట. కానీ వాడిని నమ్మి వాడితో వెళ్ళి లాస్ట్కి తన ప్రాణాలు తీసుకుంటుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. గుడ్డివాడికి మార్గం చూపిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారంట. ఈరోజు ఒక పాఠాన్ని నేను నేర్పిస్తాను. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. రాసుకోండి, అందరు రాసుకోవాలి జాగ్రత్తగా. రెఫరెన్సులు రాసుకోండి, టాపిక్ చెప్తున్న విషయాన్ని రాసుకోండి, ఓకేనా? నిద్రపోవద్దు ఎవరు దయచేసి. నిద్రపోతే మాత్రం ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, ఎంటీ బ్యాటరీ. ఆ బ్యాటరీ ఇస్తా వాళ్ళ నేనైతే చూసుకోండి, ఇక మీ ఇష్టం మరిగా, ఓకేనా? క్రీస్తుకే బోధకుడైన శోధకుడు అండి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి గురించి మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వారందరికీ, మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల ముందు ఆయన శరీరాన్ని దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి మనలాంటి మనిషిగా మన మధ్యన జీవించి ఆయన ఒక ఉన్నతమైన బోధన చేశాడు. ఎవరు చేయలేని అద్భుతమైన మాటలు ఈ సమాజానికి అందజేశాడు. అలాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు బతికాడు. అంటే యవ్వన కాలం, ఆయన యవ్వన వయసు అంతా కూడా
దేవుని పరిచర్య కొరకు, అంటే దేవుని మాటల కొరకు బ్రతికి ఈ భూమి మీద జీవించాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఎంతో మందిని వాక్యం వైపు తిప్పాడు, దేవుని వైపు తిప్పాడు. అంత బలీయమైన బోధ ఆయన చేశాడు అనమాట. ఇది 2023. ఓకేనా? కాలం ఎప్పుడు డివైడ్ అయిందంటే మొదటి సంవత్సరం నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 2023 సంవత్సరాలు. ఇది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. దీనికి మధ్యన, అంటే కాలానికి మధ్యన ఎవరిని పెట్టారు అంటే యేసుక్రీస్తు వారిని పెట్టారు. చూడండి, అది పెట్టడానికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఈ కాలానికి మధ్యన ఎవరిని పెట్టాలని ఆలోచిస్తే ఒక మంచి వ్యక్తిగా, ఒక బోధకుడిగా, సద్బోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ఒక్కడే కనబడ్డాడంటండి. తనకు ముందు తనతోని ఎంతో మంది ఉన్నారు. అప్పుడు ఆ రోజులలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది సేవకులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ వీరందరినీ తీసుకోలేదంట. ఎవరిని తీసుకుందనంట? ఒక్క నీతిమంతుడిగా, నిజాయితీమంతుడిగా ఒక్క యేసుక్రీస్తు కనబడ్డాడంట. అందుకని ఈరోజు కాలంలో డేట్ వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేయాలి. అర్థమైందా? క్రీస్తు లేడంటే ఒప్పుకోరండి ఎవరు. ఏదో సమాజం ఎర్రి వాళ్ళ లెక్క మాట్లాడుతుంది, పిచ్చి వాళ్ళ లెక్క ప్రవర్తిస్తుంది, మత ఛాందస్తవాదులు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే క్రీస్తు గురించి నువ్వు ఈరోజు నీ సర్టిఫికెట్లు కానీ, నీ పిల్లల సర్టిఫికెట్లు కానీ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని నువ్వు రాయాలి డేట్ని. లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, నువ్వు పుట్టిన డేటే మిస్ అయిపోద్ది అనమాట. కాబట్టి అంత గొప్పవాడండి యేసుక్రీస్తు వారు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భూమి మీద అతనిలాగా బ్రతికి అతని లాంటి బోధ చేసిన వారు అతనికి ముందు కానీ, అతనికి తర్వాత కానీ ఇప్పటి వరకు ఎవరు లేరంట. అంటే అంత టాలెంట్, అంత ఉన్నతమైన మాటలు ఆయన చెప్పాడంట. ఆయన బోధనా విధానము అంత స్పెషల్గా ఉండదంట. అంత అద్భుతంగా ఆయన బోధ చేసేవాడంటండి. ఆ కాలంలో ఇంత జ్ఞానాన్ని బోధించిన యేసుక్రీస్తు వారండి. అంటే ఇన్ని మాటలు, ఇంతమందిని మార్చేశాడు. ప్రపంచంలో అతి ఎక్కువగా పూజించే, ఆరాధించే దేవుడు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారండి. ప్రపంచవ్యాప్తంగా తెలుసా? అన్ని దేశాలలో యేసుక్రీస్తు వారు పూజిస్తారు. ఎందుకు ఇంత ఉన్నతుడిగా, ఇంత గొప్పవాడిగా యేసుక్రీస్తు వాడు అంటే ఆయన మాటలు అంత ప్రబలినాయి అనమాట. ఆయన బోధ ప్రపంచంలో అంత ఎత్తుగా వెళ్ళిపోయారంట. జస్ట్ ఆయన మాట్లాడితే ఇంతమంది మారిపోయారా? ఈరోజు మీరు అందరు ఎలా వచ్చారు అనుకున్నారు? మనందరికి రక్షణ ఎలా వచ్చింది? రక్షణలోకి మనందరం వచ్చాం, క్రీస్తులోకి మనందరం వచ్చామంటే ఆయన మాటలకి ప్రభావితం అయిపోయినాం మనందరం. ఆయన మాటలకి అట్రాక్ట్ అయిపోయినాం మనందరం. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం యేసుక్రీస్తు వారు అన్నమాట. ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి మాటల వల్లనే మీరందరూ కూడా వచ్చి కూర్చున్నారన్నమాట. ఇంత గొప్పగా, ఇంత మంచిగా, ఇంత ఉన్నతంగా చెప్పిన అద్భుతమైన వ్యక్తికి ఒకడు బోధ చేశాడంటండి. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి బోధ చేశాడంటండి. నిజంగా మీకు తెలియదండి, యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఎలా ఉంటుంది తెలుసా అండి? ఆ రోజు ఆయన బోధ చేస్తుంటే శాస్త్రులు, పరిచయులు ఆయనను అంగీకరించలేదంట. వారు చెప్పుతున్న బోధలు ఏవైతే ఉన్నాయో, వారు చెప్పుతున్న ఆ ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని వ్యతిరేకించేలాగా మాట్లాడంట యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపారనుకున్నామండి? వారికి వ్యతిరేకంగా లేచి ఈయన బోధలు చేయడం మొదలుపెట్టాడంట. ఆ రోజు యూదులకి, మీరు చేసేది తప్పు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల దగ్గర ఒక రకమైన బోధ మీరు తీసుకువెళ్ళి బోధిస్తున్నారు అని చెప్తే ఆ రోజు వాళ్ళు సహించకుండా యేసుక్రీస్తు వారిని చంపేశారంట సిలువేసి. ఎందుకు అనుకున్నావు? ఇలాంటి మాటలు చెప్పడం వల్ల, ఇలాంటి బోధ చేయడం వల్ల ఆయన చంపాడంట. అంటే అంత ఉన్నతమైన బోధ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయంటండి. ఆ రోజు శాస్త్రులు, పరిచయులు ఎంతో గొప్ప వాళ్ళు ఆ రోజు యేసుక్రీస్తుని ఉన్నారంట. 12వ సంవత్సరంలోనే, 12వ ఏటనే మందిరంలో కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాడంట అండి. వారు ఆశ్చర్యపోయారంట. అరే, ఇంత చిన్న పిల్లవాడికి ఇంత పాండిత్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. 12 సంవత్సరాల వయసు అంటే ఎంత చిన్నోళ్ళండి, చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద శాస్త్రులకి, పరిచయులకి బోధన నేర్పిస్తున్నారు. వారు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు. అంటే అంత విధానాన్ని, అంత పటిష్టతని యేసుక్రీస్తు వారు సంపాదించుకున్నారంట అండి. ఆయన బోధనా విధానం ఎలా ఉంటుందో తెలుసా అండి? మీకు చెప్తాను. ఎలాంటి బోధ ఆయన చేశారంటే, నిజంగా బీఈడి చేసిన వాళ్ళు తెలుసు కదండి, టీచర్స్ ట్రైనింగ్. బీఈడి చేసిన వాళ్ళ బోధ ఎలాగుంటుందంటే, వాళ్ళ బోధ చేసే విధానం ఎలాగుంటుందంటే, వారికి కొన్ని టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. బీఈడి చేసిన వారికి, టీచర్స్కి తెలుస్తుంది ఈ విషయం. మన మధ్యన ఆంటీ గారు ఉన్నారు, ఓకేనా? టీచర్స్కి టీచింగ్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఆ టీచింగ్ మెథడ్స్ ఎలా అంటే, చిన్న పిల్లలకి ఎలా చెప్పాలి బోధన విధానం,
వారి చిన్న వయసు, వాళ్ళ మనస్తత్వం చిన్నది, కొన్ని అర్థం కాదు, కొన్ని అర్థం చేసుకోలేరు. అలాంటి వారికి ఎలా చెప్పాలంటే కొన్ని వెరైటీ టైప్స్లలో టీచింగ్ మెథడ్స్ అనేది వాళ్ళు చెప్తూ ఉండేటన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దాన్ని 2 భాగాలుగా చేశారు. రాసుకోండి, చెప్తాను, ఓకేనా. మొదటిగా ఏంటిదంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనమాట. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఏంటిదంటే, సింపుల్ టు కాంప్లెక్స్ ఏంటంటే తేలికైనది. సింపుల్ అంటే తేలికైనది, ఓకేనా. సింపుల్ అంటే తేలికైనది, కాంప్లెక్స్ అంటే కష్టమైనది. ఒక కష్టమైన విషయాన్ని చెప్పడం కోసము సింపుల్గా ఉన్న వాటిని చూపించి అర్థమయ్యే విధంగా బోధించే పద్ధతినే సింపుల్ టు కాంప్లెక్స్ అంటారండి. అర్థమైందా? నెక్స్ట్ నెంబర్ 2, నోన్ టు అన్నోన్ అనమాట. దీన్ని ఏమంటారు అంటే, నోన్ టు అంటే ఒక తెలియని విషయాన్ని గూర్చి తెలిసిన దానిని చూపించి చెప్పడమే నోన్ టు అన్నోన్ అనమాట. ఈరోజు టీచర్స్ కానీ స్కూల్స్లో కానీ ఈ బోధన ఎక్కువగా చేస్తున్నారు అనమాట. ఈ 2 బోధనలు టీచింగ్ మెథడ్స్ అంటారు అనమాట. ఇది ఎప్పుడు చేశారు? యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలోనే చేశారంట. ఏం చదువుకున్నారు యేసుక్రీస్తు వారు? 1వ క్లాస్ కూడా చదువుకోలే, ఎల్కేజీ యూకేజీ కూడా లేవు. ఇప్పుడు టీచర్స్ బీఈడి చేస్తున్న ఈ మెథడ్స్ అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారంట అండి. ఎంత విచిత్రం అండి! అంటే అంత టాలెంట్, అంత శక్తి సామర్థ్యాలు, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు అనమాట. పిల్లలకి ఇలాగే బోధిస్తారండి. అమ్మ అనే ఒక బొమ్మ ఉంటుంది, అర్థమైందండి? అమ్మ అని ఒక బొమ్మ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, చూడండి. చిన్నపిల్లలది మీరేమి ఇదవ్వకండి. చూసారు కదండి ఈ చార్ట్. ఈ చార్ట్లో ఫస్ట్ ఏముందండి? యాపిల్. యాపిల్ అనేది పిల్లలకి తెలుసు, పిల్లలకి యాపిల్ అంటే తెలుసు, కానీ ఏ అంటే తెలియదు. వాళ్ళకి ఏం తెలియడానికి యాపిల్ చూపిస్తారు అనమాట. చూపించి ఏ అని వాళ్ళకి నేర్పిస్తారు. అలాగనే అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి. బాల్, మనం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, బాల్ గురించి బాగా తెలుసు, కానీ బి అంటే తెలియదు వాళ్ళకి, బి చూపిస్తారు. అలాగనే అమ్మ బొమ్మ ఉంటుంది పక్కన, అమ్మ అని రాస్తుంటుంది. వాడికి అమ్మ అని తెలుసు, కానీ అక్షరం తెలియదు వాడికి. ఆ అక్షరాన్ని తెలియపరిచే పద్ధతిని యేసుక్రీస్తు వారు నేర్పించారు అనమాట. ఇది పోతే ఆయన చేసిన బోధనా విధానం మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఎలాంటి బోధ చేశాడు తెలుసా అండి? పరలోకం వెళ్ళడం ఎంత కష్టమో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడండి. తెలుసా? ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఇక్కడ మరణించిన తర్వాత ఆత్మ ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళుతుందనేది ఆ రోజు సమాజానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు తెలుసా అండి? సింపుల్ టు ఏమన్నారు? సింపుల్ టు కాంప్లెక్స్ విధానాన్ని ఆయన యూజ్ చేశాడు. ఎలాంటివి యూజ్ చేశాడంటే, ఒక మనిషి పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు, ఎలా వెళ్ళడు అనేది సూది తీసుకున్నాడు. ఒక సూది, ఒక ఒంటెని తీసుకున్నాడు. తీసుకొని ఈ సూది బెజ్జంలో ఈ ఒంటె దూరడం చాలా ఈజీ అని చెప్తున్నాడు. అంటే మన కంటికి కనబడేటి సూది ఒకటి, ఒంటె ఒకటి. కానీ పరలోకం మనకు తెలియదు ఎలా పోవాలో. కానీ తెలియాలి, శిశువులకి తెలియాలంటే సూదిని చూపించాడు, ఒంటెని చూపించాడు. చూపించి ఈ సూది బెజ్జంలోకి వెళ్ళి ఒంట పోతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశింపడని చెప్పాడు అనమాట. సింపుల్ బోధన విధానం. ఇక కొన్ని విషయాల్లోకి వెళ్తే పరలోకం గురించి బోధిస్తూ పులిసిన పిండి గురించి చెప్తాడు. తెలుసా అండి? పులిసిన పిండి అంటే తెలుసు కదండి. ఒక పిండిలో పులుపైనది, అంటే చింతపండు కానీ లేకపోతే లెమన్ లాంటిది పులుపైనది ఏదైనా కానీ అది పులిసిపోయి చాలా ఎక్కువగా అయిపోతుంది అనమాట. ఎక్కువ టిఫిన్స్ చేసే వాళ్ళకి తెలుసు అండి. ఇది టిఫిన్ చేసేటప్పుడు ఏదో వేస్తారు పిండిలో ఏదో కలిపితే, పుల్లని పదార్థం కలిపితే ఆ పుల్లని పదార్థం కొంచెం వేస్తారు. గిన్నె నిండా పిండి ఉంటుంది, ఆ కొంచెం అందులో వేస్తే ఆ పిండి ఇంత పొంగి పొంగి మూతను దన్నేస్తుంటుంది అనమాట. అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాడు అనమాట. నువ్వు ఈ భూమి మీద ఇంతే చిన్న కష్టపడు దేవుని కోసం. నీ ధనాన్ని ఖర్చు పెట్టు, నీ శరీరాన్ని ఖర్చు పెట్టు, నీ దేహాన్ని దేవుని కొరకు వాడుకుంటే మరణించిన తర్వాత అంత పెద్ద పరలోకం నీకుందని చెప్తున్నాడు అనమాట. అంటే పులిసిన పిండి గురించి చెప్తున్నాడు. ఇలా ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్, ఎన్నో పద్ధతులలో ఆయన బోధన విధానం చేశాడంటండి యేసుక్రీస్తు వారు. చూడండి ఇక ఎలాంటి వారో యేసుక్రీస్తు వారు. ఆయన బోధన విధానము ఎంత గొప్పగుందో ఆలోచించండి. అంత స్పెషలైజ్గా బోధించే ఆ బోధకుడు, అంత ఉన్నతంగా బోధించే ఆ బోధకుడు ఎలాంటి బోధ చేశాడు చూడండి. ఆ రోజు సమాజం కాదు, ఈ రోజు కూడా ఎంతో మంది తాగుబోతులు, తిరుగుబోతులు, దేవునికి లొంగని వారు, దేవుని మాటకి లోబడని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాక్యాన్ని విని సెట్ చేసుకున్నారు వారి జీవితాన్ని. వాక్యాన్ని విని వారి యొక్క జీవితాన్ని సరి చేసుకొని చక్కగా కుటుంబాలను కట్టుకుంటున్నారు. దేనికి? ఎవరి వల్ల అయింది? ఇది బోధకుడు వల్ల అయిందా? వాక్యం వల్ల అయిందనమాట. ఈ బోధనా విధానం యేసుక్రీస్తు వారు చేపించారు. ఈ బోధన మాటలన్నీ యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడ నిలబడి నేను చెప్తున్నానంటే ఇది నా మాటలు కాదండి, యేసుక్రీస్తు వారు రాపిచ్చిన దైవ గ్రంథంలోకి వెళ్ళి తీసుకున్న మాటలు ఇవి. ఆయన జ్ఞానం ఇదంతా.
ఇలాంటి జ్ఞానవంతుడికి ఒకడు బోధ చేశాడంట అండి. చూడండి, ఇక అంత శక్తివంతుడికి ఒకడు మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి తెలుసా అండి? అంత టాలెంట్ ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాట్లాడగలుగుతారా? సామాన్య వ్యక్తి. అంత తెలివితేటలు ఉన్న వారికి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా సామాన్య వ్యక్తి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడగలడా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి, ముఖ్యమంత్రి దగ్గరికి సామాన్య వ్యక్తిగా మనం వెళ్ళి మాట్లాడలేస్తామా? ఇస్తారు అసలు మనకు టైము? మాట్లాడే టైం ఇయ్యరు, అసలు దగ్గరికి కూడా పోనీయరు మనల్ని. కానీ యేసుక్రీస్తు లాంటి వాడికి బోధ నేర్పించారంట. ఆయన బోధన విధానం ఎలా ఉందో, ఆయన ఎంత అద్భుతంగా బోధిస్తాడో ఒక సందర్భం చూపిస్తే తీయండి దైవ గ్రంథం, బైబిల్ తీయండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము. ఈ సందర్భాలన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నామండి, కొత్త కాదు. డిఫరెంట్గా ఆలోచించండి, ఒక కొత్త విషయం మీకు బయటకు వస్తుంది. ఓకేనా? 7వ అధ్యాయము 45వ వచనం చదవండి. యోహాను సువార్త చిన్నగా చదవండి, ఒక్కరే చదవండి. ఇక్కడ సందర్భం ఏంటి తెలుసా అండి? ప్రధాన యాజకులు ఏం చేశారంటే యేసుక్రీస్తును పట్టుకోవడానికి, ఆయన్ని బంధించి తీసుకురావడానికి బండ్రోతులను పంపించారు. ఓకేనండి? యేసుక్రీస్తుని వెళ్ళి పట్టుకొని రాండి, మీరుగా పట్టుకొని వస్తే తర్వాత మేము ఏం చేయాలో చేస్తామని చెప్పేసి బండ్రోతులు పంపించారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నారండి, సిఏ ఉన్నారు. ఓకేనా? డిపార్ట్మెంట్లో స్వాతి ముత్యం ఉన్నాడు, ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. వాళ్ళ సిఏ గారు ఒక ఆజ్ఞిస్తాడు, నాయన వెళ్ళి మీ ఇద్దరు వెళ్ళి ఇగో పలానా వ్యక్తి పలానా చోటు ఉంటాడు, ఆ వ్యక్తిని తీసుకురన్నని పంపించినప్పుడు వెంటనే వాళ్ళ కర్తవ్యం ఏంటంటే పని, వాళ్ళ డ్యూటీ కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని తీసుకురావాలి. అదే ఆ పద్ధతే ఇక్కడ జరిగింది. ఆ విధానము చదవండి. ఇప్పుడు ఒక్కరే చదవండి, నీటి చదవండి ఒక్కసారి. 7వ అధ్యాయము ఎన్నో వచనము? 45వ వచనం. వచ్చినప్పుడు వారు వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారంట. తిరిగి రాగానే ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ అడుగుతున్నారు యేసుక్రీస్తు అని, ఏంటిది మీరు ఒంటరిగా వచ్చారేంటిది? యేసుక్రీస్తుని ఎందుకు పట్టరాలి? మీరు యేసుక్రీస్తుని బంధించమని పంపించాను కదా, మీరు పట్టక రావాలి కదా వెళ్ళానంటే వాళ్ళు ఇచ్చే సమాధానం చూడండి ఒక్కసారి. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వడును ఎన్నడును మాట్లాడలేదని రీ. చూసారా? ఆ బంట్రోతులు ఏం చేస్తారంటే వచ్చి, అరే ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్లు ఈ రోజు వరకు మేము ఒక్కరిని కూడా చూడలేదే, అంత అద్భుతంగా మాట్లాడుతుంటే ఆయనను పట్టుకరమ్మని పంపించారేది మమ్మల్ని అని వీళ్ళు వెళ్ళి అక్కడ సమాధానం చెప్తున్నారంట ప్రధాన యాజకులకి. ఇప్పుడు స్వాతి ముత్యము తిరిగి వెళ్ళి సీఏకి అట్లా చెప్పగలుగుతాడా? వాడు ఎవడనే కానీ పట్టుకొని రావాల్సింది అక్కడికి వెళ్ళి. కానీ ఈ బంట్రోతులు అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే ఆయన బోధన విధానం విన్నారంట. వినంగానే వీళ్ళకి ఏమనిపించిందంటే, అమ్మో సామాన్యుడు కాదైనా, ఇంత అద్భుతంగా బోధ చేస్తున్నాడే, ఇంత విచిత్రమైన బోధ చేస్తున్నాడే, ఈయనని అరెస్ట్ చేయడము అసలు కరెక్ట్ కాదనుకున్నారంట. వెళ్ళిపోయి అక్కడ చెప్పిన తర్వాత ఈ మాట విన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు చూడండి. నెక్స్ట్ చూడండి, అందుకు పరిశ్రయులు మీరు కూడా మోసపోతురా అంటున్నాడు. చూసారా? అందుకు పరిశ్రయులు ఏమంటారు అంటే, మీరు కూడా మోసపోయారా అంటే యేసుక్రీస్తు మాటలకి మీరు కూడా పడిపోయారా అని అంటున్నారు అన్నమాట. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో డిస్కషన్ చేసినప్పుడు, అలాంటి స్టీవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడికి వెళ్తున్నారా? స్టీవెన్ దగ్గరికి వెళ్తున్నారా? అయితే అయిపోయినట్లే మీరు. అదే ఆ రోజు కూడా యేసుక్రీస్తు బోధన విన్న వీళ్ళందరూ ఎవరు? ఈ బంట్రోతులు తిరిగి వెళ్ళి అక్కడ సమాధానం చెప్పగానే వాళ్ళు అంటున్నారంట, మీరు కూడా ఆయన మాటలకి పడిపోయారా, మీరు కూడా ఆయన మాటలకి మోసపోయారా అని అంటున్నారు అనమాట వీళ్ళు. తర్వాత చదువునా చూసారా? ఎవ్వడు కూడా పరిచయులు కానీ అధికారులు కానీ ఎవ్వరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదంట ఆ రోజులలో. ఎందుకంటే ఆయన బోధనా విధానం అంత పటిష్టంగా ఉండదన్నమాట, ముక్కుసూటిగా ఉండదంట. ఎవడైనా తప్పు చేస్తే అక్కడే నిలబెట్టి చడామడ వాయించే తత్వము యేసుక్రీస్తు వారిదనమాట. మనం ఎన్ని చదివామండి మత్తయి సువార్త నుంచి, ఎలా చెప్పుకుంటూ వస్తాడండి, మీకు ఎన్ని విషయాలు బోధించారు. ఇలాంటి వ్యక్తి, ఇంత టాలెంట్, ఇంత తెలివి ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి బోధ చేశాడంట అండి. అంటే క్రీస్తుకే శోధకుడైన బోధకుడు. పాఠం దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు మనం. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారికే పాఠాలు నేర్పించాడంట.
ఎవరు వాడు, ఎలా నేర్పించాడు, ఏం నేర్పించాడు అంటే యేసుక్రీస్తు వారికి పాఠాలు చెప్పేంత టాలెంటెడ్ ఈ ప్రపంచంలో ఎవరికి ఉందంట? అపవాదిగాడికి ఉందంట అండి. అపవాదికి ఉందంట. యేసుక్రీస్తుకే బోధ చేసిందంట. ఎలా చేసిందో చూద్దాం. ఎలాంటి మాటలు, ఎలాంటి డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుందో చూద్దాము. యేసుక్రీస్తుని ఎలా పడేయాలో, ఎలా చిక్కుల్లో పెట్టాలని అపవాది ఆ రోజు ప్రయత్నించిందంట అండి. ఒక్కసారి తీయండి, చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి, చక్కగా అర్థమవుతుంది. అట్టికాయ విప్పి నోట్లో పెట్టినట్టే ఉంటుంది మీకు. ఇక అర్థం చేసుకోకపోతే ఇక మీకు ఎవరు వివరించలేరు ఈ విషయాన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాం? 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడంట అండి. అపవాది ఎవరి దగ్గరకు వచ్చాడంట? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడంట. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, చూడండి వేస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు అనమాట. ఎంత ఎంత విచిత్రంగా ఉందండి. అంటే వాడి టాలెంట్ చూడండి, వాడి తెలివితేటలు చూడండి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం మాట్లాడాలా? వాడు ఏదనుకుంటాడో, ఏం మాట్లాడో అది మాట్లాడాలి. అది మాట్లాడతాడు. నీవు దేవుని కుమారుడు అయితే అంటాడు అనమాట. అపవాదిగాడు యేసుక్రీస్తుని పడేయడానికి, ఆయన్ని చిన్నగా ట్రాప్ లోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫస్ట్ వేసిన వెళ్ళి ఏమంటున్నాడు? ఆ శోధకుడు ఆయన వద్దకు వెళ్ళి, నీవు దేవుని కుమారుడు అయితే చూడండి, ఈ రాళ్ళు రొట్టెరగునట్లు ఆజ్ఞాపించుమనెను. అంటే యేసుక్రీస్తు వారు పాపం అప్పటికే 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడండి. 40 రోజుల నుంచి ఏం తినలేదండి, పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు. మనలాంటి ఉపవాసం అనుకుంటారు యేసుక్రీస్తు వారిది? దొంగ ఉపవాసం అంది. అరణ్యంలో 40 రోజులు ఒక్క రోజు కూడా ఏం తినలేదంటే యేసుక్రీస్తు వారు. మనము పొద్దున్నే తినేస్తాము, మధ్యాహ్నం 3 గంటలకు అయిపోతే ప్రేయర్ చేసుకుంటాం, మళ్ళీ ఒక గిన్నెడు తింటాము, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కొంచెం పాలు తాగుతాం, లేకపోతే మధ్యన జ్యూస్ గ్లాస్ జ్యూసు, లేకపోతే పాలు ఒక గ్లాసుడు పాలు. ఇదా ఉపవాసము? 40 రోజులు మంచినీళ్ళు ముట్టుకోలేదంటే యేసుక్రీస్తు వారు. ఎలా ఉంటుందో ఆలోచించండి పరిస్థితి. ఒక 3 రోజులు భోజనం చేయకపోతే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? వణికిపోతా ఉంటాయి కాలు చేతులు, ఆకలి ఎత్తు ఉంటుంది, భయంకరమైన ఆకలితో మనం ఉంటాం. 3 రోజులకే 40 రోజులు శోధింపబడి వచ్చిన యేసుక్రీస్తు వారు పట్టుకొని ఆయన ఏమంటున్నారంటే, ఈ రాళ్ళని రొట్టెలగుటట్లు చెయ్యాలంటున్నారు అనమాట. అదే మనమైతే అండి, ఈ శక్తి మనకుంటే రాళ్ళేంద్ర బాబు బిర్యానీ పొట్లలో అయిపోవాలంట. మనమైతే రొట్టెల వడికి కావాలి, రొట్టెలతో తినే జాతి మంది, రొట్టెలతో సర్దుకునే జీవితం మంది కాదు. మనకి బిర్యానీ పొట్లాలు కావాలా. అదే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంటే రొట్టెలేంది నాయన మేము బిర్యానీ పొట్లాలు చేస్తామంటాం. అంటమానవా? కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు చూడు వాడుతుంది. నెక్స్ట్ చదవండి. అంతటైనా చూసారా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ, అంటే పిచ్చోడా నువ్వేమనుకుంటున్నావు అంటే తిండి వల్ల మనిషి బ్రతుకుతాడా అనుకుంటున్నావు. తిండి వల్ల బ్రతకడు మనిషి. దేవుడు నోటి మాట నుండి వస్తుంది కదా, దేవుడి నోటిలో నుంచి వచ్చే మాట, ఆ మాట వల్ల మనం బ్రతుకుతామంట. ఇప్పుడు చూడండి అండి, కరోనా వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? మెడిసిన్స్ వాడారు, మంచి బలమైన తిండి ఇచ్చారు. ఏమని చెప్పారు అప్పుడు? కోడిగుడ్లు తినాలా, చికెన్ తినాలా, మంచి ఆహారాలు తినాలా, జ్యూసులు తాగాల. ఎందుకంట? మనం బ్రతకడానికి, ఆ వైరస్ లోపల మనం బ్రతికడానికి ఇవన్నీ తింటే మనం బ్రతుకుతాం అనుకుంటాం. ఇదే అపవాదిగాడు వేసిన ఫస్ట్ యంత్రం అనమాట. చాలా మంది మీకు తెలియదండి, తిండి దగ్గర పడిపోతారు తెలుసా. ఎక్కువ మంది 99% తిండి దగ్గర పడిపోతారు ప్రతి ఒక్కరు తెలుసా. అవ్వ ఎక్కడ పడిపోయింది తెలుసా అండి? ఎక్కడ పడిపోయింది? పండు దగ్గర పడిపోయిందండి. అప్పటిదాకా ఆ వనములో అన్ని పండ్లు ఉన్నాయి, ఆ పండు కూడా ఉందే. తెలివితేటలు ఇచ్చే, జ్ఞానం ఇచ్చే ఆ పండు ఉండే కదా, ఆ పండు అవ్వ కనబడుతుంది. కానీ ఎప్పుడైతే అపవాదిగాడు వచ్చి ఎప్పుడైతే అవ్వతో మాట్లాడాడో, ఈ తల్లికి ఎలా కనబడ్డదంట? అది కంటికి రమ్యంగా కనబడ్డదంట. తిండి దగ్గర పడేసిండు. ఆ పండు తిని భర్తకు కూడా ఇచ్చింది అనమాట. అక్కడి నుంచి ఏసావు చిక్కుడుకాయ కూర దగ్గర పడిపోయాడు. జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, తిండి దగ్గర పడిపోయాడు. అంటే అపవాదిగాడు చూసాడండి, 1వ శతాబ్దం నుంచే తిండి ఆశ చూపించుకుంటూ వచ్చాడు అనమాట. ఇదే ప్రయత్నము యేసుక్రీస్తు వారి దగ్గర కూడా చేసిండట పాపం. ఈయన కూడా సేమ్ మనలాంటి శరీరమే కదా, మనలాంటి అవయవాలే కదా, మనలాంటి దేహమే కదా. ఈయన కూడా పడిపోతారు అనుకున్నాడు వాడు అపవాదిగాడు. అనుకొని ఆయనకు బోధ నేర్పిస్తున్నాడట. చూడండి నెక్స్ట్ ఇక చదవండి. నెక్స్ట్ చదవండి. జీవించును చూసారా ఏమంటున్నాడు? అని రాయబడి ఉన్నదని ఏం చేస్తున్నాడంట? చాలు, ఏం చేస్తున్నాడు? రాయబడి ఉన్నదని అంటున్నాడంట. అంటే రెఫరెన్స్ కోడ్ చేస్తున్నాడు అనమాట.
ఎక్కడ రాయబడి ఉంది ఇది? రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడండి. అపవాదికి బైబుల్ తెలియదని మనమందరం అనుకుంటున్నాం. బైబిల్ ఎవరికి తెలుసు అనుకుంటున్నావు? సేవకులకే తెలుసు అని మీరు అనుకుంటారు. మేము ఒక్కోసారి 5 సార్లు 10 సార్లు చదివేసిందని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అపవాదిగాడు ఈ విషయాన్ని చెప్పి రెఫరెన్స్ని కోట్ చేస్తున్నాడు. అని రాయబడి ఉన్నది కదా అని రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడంట. ఎక్కడుంది రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉందంటే ద్వితీయోపదేశ కాండం చూడండి. ఎక్కడ రాయబడి ఉందో ఈ వచనము వాడికి తెలుసు అంట బైబుల్ గురించి, మనకి తెలియదు. ఇప్పుడు ఇక్కడున్నో తెలుసా అండి ఎక్కడ రాయబడి ఉందో? ఈ సందర్భం యేసుక్రీస్తుతో మాట్లాడిన సందర్భము ఎక్కడ రాయబడి ఉందో మీకు తెలుసా? క్రైస్తవులు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, తెలియదు. కానీ అపవాదికి తెలుసా అంటే ఈ విషయం. తీయండి ఎక్కడుందో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము ఏమంటున్నారు? ఏముంది ఇక్కడ చూడండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతుందురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను చూసారా చెప్తున్నాడు. ఇక్కడ రిఫరెన్స్ కోడ్ చేశాడు. ఈ రిఫరెన్స్ ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండములో ఉంది ఈ రిఫరెన్స్. ఇది ఎక్కడ కోడ్ చేస్తున్నాడు? యేసుక్రీస్తుకు బోధ చేస్తూ యేసుక్రీస్తుని పడేయాలని చూస్తూ అక్కడ ఈ రిఫరెన్స్ని కోడ్ చేస్తున్నారు అన్నమాట. చేసి ఇదిగో ఇక్కడ రాశాడు కదా దేవుడు, ఇక్కడ రాశాడు కదా, దేని గురించి రాశాడు అనేది అక్కడ కోడ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఫస్ట్ యంత్రం ఒకటి వేస్తే యేసుక్రీస్తు దీంట్లో పడలేదంట అండి. పడకుండా ఆయన ఏం చేశాడంటే గద్దించాడంట. దేవుడి మాట వల్ల బతుకుతాడు ఆయన, తిండి వల్ల ఎవరు బతకడని ఆయన హెచ్చరించి తిడుతున్నాడు అనమాట అపవాదిని. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ ఏం చేశాడు? అంతటా 5వ వచనం చూడండి. 4 మత్తయి చూడండి. అంతటా అపవాది చూడండి పరిశుద్ధ పట్టణమునకును ఆయనను తీసుకొని పోయి చూసారా ఎవరిని తీసుకుపోయిందంట అండి? ఎవరో వచ్చినప్పుడు చిన్న పిల్లల్నిగా తీసుకుపోయింది. యేసుక్రీస్తు అని తీసుకుపోయిందట. ఎక్కడికి? పరిశుద్ధ పట్టణం మీదకి తీసుకుపోయిందంట. అంటే ఆలోచించండి, అపవాది ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాడి దగ్గర. చిన్న పిల్లవాడేం కాదండి యేసుక్రీస్తు. అర్థమైందా? మనం యేసు రక్తమే చేయమనగానే దయ్యం వెళ్ళిపోద్దని మనం అనుకుంటున్నాం. వీడేమో యేసుక్రీస్తుని పట్టుకొని ఆ కొండ మీదకి తీసుకుపోతాడట, ఎత్తైన ప్లేస్ మీదకి. మనందరం ప్రార్థనలు ఏంటో చేస్తారు కొంతమంది, యేసు రక్తం చేయనగానే అపవాది వెళ్ళిపోద్దంటే వదిలిపెట్టి వెళ్తుందండి. అట్లా అంత ఈజీగా పోయేది కదండి అపవాది. అపవాదికి ఉన్న టాలెంట్ ప్రపంచంలో ఎవరికి లేదు. ఐన్స్టీన్ ఎంత తెలివాడు తెలుసా అండి? ఐన్స్టీన్ తెలివితో పోలిస్తే 100 అంతల కన్నా ఎక్కువ తెలివివాడు అనమాట వాడు అపవాది. కానీ వాడి తెలివిని ఎవరు గ్రహించలేరు, వాడి తెలివిని ఎవరు పట్టుకోలేరు. అంత స్మార్ట్గా తీసుకెళ్ళిపోతాడు అనమాట సమాజంలోకి. తెలియనీయడు, అర్థం కానియకుండా ఉంచే ప్రయత్నంలో పెడతాడు అనమాట మనుషుల్ని. అంత టాలెంటెడ్ అనమాట. చూసారు కదా, కొంతమంది మోసం చేస్తారండి. మోసం చేసినప్పుడు మనకు అర్థం కాదు తెలుసా, ఎట్లా మోసం చేశారో అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అబ్బా ఎట్లా మోసపోయాను ఏంద్రా నేను, ఇంత ఇదిగా నా కళ్ళ ముందే చేశాడంతా, ఇంత మాయ చేశాడు ఏందని మనం అనుకుంటాం. కానీ మోసం చేస్తాడంట. చూద్దాం, చదవండి నెక్స్ట్. దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టి చూడండి, మరలా ఇక్కడ అది అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటాడు. ఎన్నిసార్లు అన్నాడండి? నీవు దేవుని కుమారుడు అయితే ఎలాంటి డౌట్ వస్తుందండి? ఊక మనం అడిగాను అనుకో, అరే మీ తల్లి ఈమెనేనా, మీ తండ్రి ఈయనేనా, అరే మీ అమ్మ మీ తల్లిదండ్రులు ఈమెనేనా అంటాడు. వాడికి ఎట్లుంటుంది? నిజంగా వీళ్ళు మా తల్లిదండ్రులేనా, వీడు ఊక అడుగుతాండి నన్ను ఇట్లని ఇలాంటి డౌట్ వస్తుంది కదా. అలాంటి ఉచ్చులో పెడుతున్నాడు అనమాట యేసుక్రీస్తు వారిని. అంటే కోపం రావాలని. నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉంది కదా అంటాడు. మళ్ళీ రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడండి, మళ్ళీ రాయబడి ఉందని చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత జాగ్రత్తగా చదివాడు చూడండి. మనం చదువుతామండి బైబిల్, అసలు పూర్తిగా కంప్లీట్ చేసుకెళ్ళున్నారు అసలు ఎవరైనా ఒక్క అధ్యాయమైనా? అపవాదిగాడు మొత్తం బైబిల్ చదివిందంట తెలుసా. అపవాదిగాడు మొత్తం బైబిల్ చదివింది, ఎక్కడ ఏముంటుందో తెలుసు వాడికి. అంతే కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి వాడు మాట్లాడతానంటే, ఈ రిఫరెన్స్లు కోట్ చేస్తానంటే వాడికి బైబిల్ తెలుసు కదండి. ఎక్కడో ఆది కాండము ఆ అధ్యాయాల్లో ఉన్న ఆ వచనాలు వీడికెట్ట తెలిసినాయి అసలు? ప్రవక్తకులు రాశారు కదా, భక్తులు రాశారు కదా, రాసేటప్పుడు వీడికి చెప్పి రాశారు ఏమన్నా? రాయలేదు. ఆల్రెడీ వీడు చదివేశాడంట. చదవని వాళ్ళు మనమే. అర్థమైందా?
నువ్వు పైకెళ్ళి దునుకుతే దేవదూతలు వచ్చి కింద పడకుండా నిన్ను పట్టుకుంటాయి, చేతుల ద్వారా నిన్ను ఎత్తుతాయని చెప్పి రిఫరెన్స్ని కోట్ చేస్తుంది. ఎక్కడుంది రిఫరెన్స్? చెప్పండి. అందరికీ తెలిసింది లాంటిది, ఈ ఒక్కడిని మాత్రం ప్రతి ఒక్కరు తెలుసు. చాలా మందికి తెలుసు ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉంటుందో. చెప్పండి తెలిసిన వాళ్ళు. అదే 91వ కీర్తన. ప్రపంచంలోనే ఈ రోజు వరకు ఈ 91వ కీర్తన సమాజంలో ఎవ్వరికి అర్థం కాలేదు. ఈరోజు అర్థమయ్యేటట్లు మీకు చెప్తా, ఓకేనా? 91వ కీర్తన ఎన్నోసార్లు చదువుంటారు, ఎన్నోసార్లు చూసుంటారు, కానీ ఇలాగా చదివిన విధానము ఈ రోజు వరకు ఎవ్వరు చదవలేదు, ఓకేనా? రిఫరెన్స్ కోట్ చేస్తుంది యేసుక్రీస్తు వారికి. ఎందుకు? ఆయన దేవుని పనిలో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి, ఉపవాసం అయిపోయిన తర్వాత ఆ అపవాది తీసుకొని పోయి శోధిస్తుంది. సువార్త పని చేయకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా ఆయన్ని చిక్కుల్లో తీసుకెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్తూ ఇలాంటి రెఫరెన్స్లు కోట్ చేస్తుంది. ఒక్కసారి వెళ్ళండి 91వ కీర్తనకి వెళ్ళండి. 91వ కీర్తన చూశారు కదా, వాడు రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. ఎలా కోట్ చేస్తున్నాడు? ఇలాగే కదండి. అవ్వనేమన్నాడు? ఇది నిజమా అని అడిగాడు. అవ్వని ఏమడిగాడండి? ఇది నిజమేనా అని అడిగాడు. ఏంటిది? పండు విషయంలో. ఇది నిజమా అంటే అవును నిజమే అని అన్నది ఆమె. నిజమా అంటే అవును నిజమే. అలా చెప్పాడు. అయితే మీరు మోసపోయారని అంటాడు అపవాది అవ్వతోని. ఏం మోసపోయారు? ఈ పండు దినమున మీరు ఈ పండు తినిన దినమున నిశ్చయంగా మీరు దేవదూతల్లాగా మారిపోతారు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆ పండు మీరు ఒక తింటే చచ్చిపోతారన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోతాడు అన్నాడు. కానీ అపవాది వచ్చి ఏం చేసింది? అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పి నిజాన్ని విన్నీయకుండా చేసింది అవ్వాదామని. అవ్వ నమ్మేసింది. అవ్వ నమ్మి కాయ తినేసింది, పండు తినేసింది. ఎవరికి పడిపోయింది? అపవాది గాడికి పడిపోయింది. ఇప్పుడు 91వ కీర్తన చదవండి ఒక్కసారి. నేను చదువుతాను, మీరు వినండి ఒక్కసారి, ఓకేనా? 91వ కీర్తన ఎన్నోసార్లు మీరు చదివారు, ఈరోజు నేను చదువుతాను, వినండి ఒకసారి. చదవండి ఒకసారి స్టార్టింగ్. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే. చూడండి, చాలా జాగ్రత్త వినండి. మహోన్నతుని చాటున నివసించువాడే అంటున్నాడు. అర్థం తెలుసా అండి దీనికి? తెలుసా ఎవరికైనా? మహోన్నతుని చాటున నివసించువాడే అంటే దేవుడి ఇష్టం ప్రకారంగా, దేవుడి కోరికల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఎవడైతే ఉంటాడో, ఆయన ఇష్టం ప్రకారంగా ఎవడైతే జీవిస్తాడో ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అంట. ఎప్పుడండి మనకి విశ్రాంతి తెలుసా? చనిపోయిన తర్వాత అండి. చనిపోయిన తర్వాత భక్తులతో ఉండడానికి మనం వెళ్ళిపోతాం ఆ పరదేశికి. విశ్రాంతి అప్పుడు దొరుకుతుంది అనమాట. అందుకే చెప్తున్నాడు, సర్వోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడన ఆశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించునంటండి. ఏంటిదండి ఇది? వేటగాని ఊరిలో నుంచి. ఎవడండి మనకి వేటగాడు? ఎవడు ఊరేసిండు మనకి? వేటకెళ్ళారా మనం ఎప్పుడైనా? కాదండి. సువార్త పని విషయంలో మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వేటగాడు ఊరేస్తాడు వాక్యం ప్రకటించకుండా. మిమ్మల్ని ఆటంకపరుస్తుంటాడు, వాక్యం చెప్పకుండా నిన్ను అడ్డుపడుతుంటాడు. క్లాసెస్కి వచ్చే వాళ్ళని అడ్డుపడి వాళ్ళని ఆపియే ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట అపవాదిగాడు. ఎందుకు? వాడికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి గ్రహించే శక్తి మానవ మేధస్సులో ఉన్నాయి, మెదడుకి సరిపోదంట. యేసుక్రీస్తుకే బోధ చేసిందంటే వాడు ఎంత తెలివిగలడో ఆలోచించండి ఇక్కడ. అదే చెప్తున్నాడు, వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునే ఉన్నది, రాత్రివేళ కలుగు భయముకైనను. చూసారా? ఏ భయం అంటే రాత్రివేళ మంచిగా దుప్పటి బంది అనుకుంటాం మనం 9ంటికే తిని, ఇంత కంచం తినేసి దుప్పటి దాన్ని అనుకుంటాం. ఇక ఏ భయం అండి నీకు తలుపులు వేసుకొని పడుకుంటే? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు? రాత్రివేళ కలుగు భయముకైనను అంటే రాత్రిపూట ఎక్కడికైనా వెళ్ళావా నువ్వు సువార్త పనికి, ఎటైనా ప్రాంతాలకు నువ్వు వెళ్తున్నావా, ఎలాంటి పరిస్థితులైనా నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. నా పనిలో ఉంటే, నా గురించి నువ్వు తిరిగితే నిన్ను కాపాడుతా, రక్షిస్తా అంటున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు, చీకటిలో సంచరించు బాణములకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, అబ్బా చూసారా, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అంటండి. అంటే మన పక్కన ఎంతమంది అంటే 1000 మంది అంటండి.
ఎవరు పడతారండి? ఏ విషయంలో పడతారండి పక్కన? ఇది తెలియలేదండి. వాక్యము చదివారు కానీ భావాన్ని మర్చిపోతున్నారు. వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, కానీ దీని భావం అర్థం కావట్లేదు మనుషులకి. ఏం చెప్తున్నారు చూసారండి? నీ పక్కన 1000 మంది పడినంట. ఎందుకు పడతారండి నీ పక్కన 1000 మంది? ఏ గొడవకు పోయినా పడతావు? రాజకీయ ఎలక్షన్లకు పోయినావా నువ్వేనా? లేతే ల్యాండ్ విషయంలో కొట్లాడడానికి పోయినావా? అప్పుడు కాపాడుతాడు అనుకున్నావా దేవుడు నిన్ను? డాక్యుమెంట్స్ పేపర్స్ కోసం ఎక్కడికి వెళ్ళి ఫైటింగ్ చేయడానికి వెళ్ళావా? లేకపోతే ఇంటి పక్కన వాళ్ళతో గొడవ పెట్టేటప్పుడు నిన్ను కాపాడుతాడు అనుకున్నావా దేవుడు? ఎప్పుడు కాపాడుతాడో తెలియాలా, ఎప్పుడు రక్షిస్తాడో తెలియాలా. దేవుడు కొరకు బ్రతుకుతేనే అంటున్నాడు. అందుకనే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడంట అండి. అంటే దేవుని చాటును ఎవడైతే ఉంటాడో, దేవుని ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారికంట విశ్రాంతిని ఇస్తానంటున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. కిందే చదవండి. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కలిగిందా అండి? కన్నులారా చూస్తేనే భక్తిహీనులకి ఏం కలిగింది? ప్రతిఫలం కలిగిందండి. భక్తులు ఎంతో మంది ప్రవక్తకులు నిలబడి సువార్త ప్రకటించి ఎంతో మందిని నిలబెట్టి తోలు తీసేశారు. ఒక ఏలియా గురించి ఆలోచించండి, చూస్తారు. ఒక మోషే గురించి ఆలోచించండి. వాళ్ళ వెనకుండి ఎంత పెద్ద స్టోరీ నడిపించాడు తెలుసా దేవుడు. కేవలం వాళ్ళ మనసంతా దేవుడి మీరే ఉందండి, లోకపరమైన ఆశల మీద లేదు. కేవలం వీళ్ళ ఆలోచన అంతా దేవుని గురించి ఎలా బ్రతకాలని ఉంది, దేవుని గురించి ఏం చేయాలని ఉంది, దేవుని గురించి ఎలాంటి ప్రణాళికలు నా జీవితంలో వేసుకోవాలని ఉందండి. మనం తీసుకుంటామండి ప్రణాళిక. జనవరి 1కి వస్తుంది కదా, తీస్తారు. ఇప్పుడు ఆ కాగితాలు తీస్తారు కదా, వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ ఇవే ఉంటాయి తెలుసా? ఆ వాగ్దానాలన్నీ ఇవే ఉంటాయండి. వాగ్దానం తీసుకున్న నీవు ఆ సంవత్సరం అంతా ఆ వాగ్దానం ప్రకారం బ్రతకగలుగుతావను? బ్రతకలేం. మనం నటించే వారిగా ఉన్నాం, కానీ భక్తులు అలా లేరంటండి. అలాంటి జీవితం వారదంట. చదవండి కింద. యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుడు అయిన దేవునికి చూడండి, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి నా దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి తమ చేతుల మీద ఎత్తుకొని పట్టుకుందురు అని అంటున్నాడండి. ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి ఇక్కడ రెఫరెన్స్ ని. అపవాది ఎక్కడో మాట్లాడిన మత్తయి సువార్తలో మాట్లాడిన విషయము ఇక్కడ కీర్తనకాడు రాసి చెప్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని ఈ రిఫరెన్స్ ని అక్కడ కోడ్ చేశాడు అనమాట. కోడ్ చేసి, ఇగో నిన్ను దేవుడు కాపాడుతానన్నాడు కదా, దేవుడు నిన్ను కింద పడిపోకుండా పట్టుకుంటా అన్నాడు కదా, ఇగో ఫలానా చోట రెఫరెన్స్ ఉంది, కానీ రెఫరెన్స్ చూపిస్తున్నాడు అనమాట అపవాది. అంటే ఎంత తెలివిగల్లోడో చూడండి అండి అపవాది. అపవాదికి ఎంత టాలెంట్ ఉందో చూడండి. మనమేమనుకుంటున్నాం అపవాది గురించి మనకు తెలుసా? ఎవరికైనా తెలుసా అపవాది గురించి? ఎవ్వరికి తెలియదు. నేను చెప్తున్నా కదా, అపవాది గురించి తెలిస్తే చాలా స్మార్ట్గా తెలివిగా ఉంటారు మీరు. రెఫరెన్స్ కోడ్ చేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వెళ్ళండి మత్తయి సువార్త. ఎక్కడది మత్తయి సువార్త? చదవండి ఒకసారి మత్తయి సువార్త. చూసారా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా. చూసారా? చేతులతో ఎత్తుకుందరు. ఎక్కడుంది అది? కీర్తన గ్రంథంలో ఉందన్నమాట. ఈ విషయాన్ని అక్కడ చెప్పి యేసుక్రీస్తు వారికి బోధ చేస్తున్నాడంట అండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడ కింద. ఆయన పడిపోలేదండి. ఆయన పడిపోకుండా ఏమంటున్నాడా? అందుకు యేసు, చూడండి, ప్రభువైన దేవుడిని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉందని యేసుక్రీస్తు రిఫరెన్స్ కోడ్ చేస్తున్నట్ట. నువ్వు దేవుణ్ణి శోధించొద్దు, దేవుణ్ణి ఒకవేళ శోధిస్తే నీ బతుకు సర్వనాశనం అయిపోద్ది, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, వదిలిపెట్టాడు దేవుడని యేసుక్రీస్తు వారు బెదిరించి ఆ బెదిరింపుకు భయపడలేదంట. ఆయన తప్పించుకున్నాడంట అండి యేసుక్రీస్తు వారు. ఇదే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి అపవాది ఇలా చెప్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? అపవాదిగాడు వచ్చి ఈ విషయాలు మనకి చెప్తే మనం నమ్ముతామండి? మనం నమ్ముతామా? అపవాదిగాడు వచ్చి చెప్తే నమ్మమండి. మనం నమ్మం తెలుసా? అపవాదిగాడు మన దగ్గరకు వచ్చి ఇదే బోధనా విధానం మనకు చూపిస్తే మనం నమ్మము అండి. నేను అపవాదిని, నన్ను నమ్ముకోండి, నేను నరకానే తీసుకుపోతా, మిమ్మల్ని నాశనం చేసేస్తా అని చెప్తే మనం నమ్ముతామా? నమ్మం. మనం ఎవరు చెప్తే నమ్ముతాం? ఎవరు చెప్తే నమ్ముతాం? బోధకులు చెప్తే నమ్ముతాం. ఓకేనా? బోధకులు చెప్తే నమ్ముతాం. యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పి తనని తన పాదాల దగ్గర పడేసుకోవాలనుకున్నాడండి యేసుక్రీస్తు వారిని.
యేసుక్రీస్తు అని తన పాదాల దగ్గర పడేసుకోవాలనుకున్నాడు. సాతాను నిజంగా వాక్యం బోధిస్తుందా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి బోధ చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారికే వాక్యం చెప్పింది. అంతటి ఆయనకే వాక్యం చెప్పిన అపవాది ఈనాడు మనకు బోధించలేదా? మనకు వాక్యం ప్రకటించలేదా? అపవాది ప్రకటిస్తుందా? ప్రకటించలేదా? చెప్పండి మీరు అందరూ. ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రకటిస్తుందంటే అపవాది ప్రకటిస్తాంగా మేము చూసామన్నో చేయొద్దండి. ఒకసారి ప్రకటిస్తుందని ఒప్పుకున్నారు కదా ఇప్పుడే. అపవాది వాక్యం ప్రకటిస్తుంది. అందుకని యేసుక్రీస్తు లాంటి వాడికే బోధ చేసిందంటే మనలాంటి వాళ్ళకి చాలా ఈజీగా అపవాది వాక్యం ప్రకటిస్తుందని మీరు అన్నారు. మేము చూసామండి అపవాది వాక్యం ప్రకటిస్తుంటే, సాతాను వాక్యం బోధిస్తుంటే మేము చూసామన్న చేతులు ఎత్తండి ఒకసారి. చూసారా ఎట చెప్పిండో? చూస్తా. ఇంకా టాపిక్ లోపలికి వెళ్తాను. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎలా బోధిస్తుంది అపవాది బోధ, ఎలాంటి బోధ అది చెయ్యగలుగుతుంది, ఒక మనిషిని ఎలాగా ట్రాప్ చేయగలుగుతుందో మనం చాలా డీప్గా వెళ్ళి ఒకసారి ఆలోచించినట్లయితే చూద్దాం. ఒకసారి 1 తిమోతికి రాసిన పత్రిక చూడండి. 1 తిమోతి బైబుల్ లోతుల్లోకి వెళ్ళి అపవాది వాక్యం ప్రకటిస్తుందా? ఎలా ప్రకటిస్తుంది? ప్రకటిస్తే ఏ విధంగా ప్రకటిస్తుంది? ఏ విధానంగా వచ్చి వాడు మనకు వాక్యం బోధిస్తాడో ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. త్వరగా ముగిస్తాను. కొన్ని వచనాలు ఉన్నాయి. 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుతున్నారు. అంటే దయ్యం బోధ చేస్తుందంటండి ఇక్కడ. అదే కదండి, చూసారు కదా రిఫరెన్స్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇక్కడ దయ్యాలు కూడా బోధిస్తాయి, బోధ చేస్తాయి అని ఇక్కడ ఈ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. నిజంగా ఎవరికి కూడా ఈరోజు దయ్యం బోధ చేస్తుంది అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికి తెలియదండి. దయ్యం నిజంగా బోధ చేస్తుంది, అది బోధించే విధానం చాలా అద్భుతంగా ఉంటుందని ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికి తెలియదండి. ఒకవేళ దయ్యం కూడా వాక్యం బోధించినట్లయితే ఇది ఎలా బోధిస్తుంది? ఇంతవరకు దయ్యం వాక్యం బోధిస్తున్నది విషయములు మనిషికి ఇంతవరకు తెలియదండి. అది బోధిస్తుందంట. ఈ బోధిస్తున్న విషయము మనిషికి ఇంత మట్టికి తెలియదంటండి. ఇప్పుడు ఎలా బోధిస్తుంది మనకి అనేది పౌలు గారు తెలియపరుస్తున్నారు. అంటే అపవాది ఎలా బోధిస్తుంది, ఎలాంటి బోధ చేస్తుందో పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల వలన దయ్యముల బోధల యందును అంటున్నాడు అనమాట. అంటే దయ్యాలు బోధ చేస్తాయి. అర్థమవుతుందా? దయ్యాలు బోధ చేస్తాయని చెప్తున్నాడు. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తుందంటండి పౌలు గారి ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఎలా బోధిస్తుంది, ఎలా చెప్తుంది అపవాది వాక్యం అనేది మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే పౌలు గారు ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఎలా బోధ చేస్తుందో ఇక్కడ ఒక చక్కటి వివరణ పౌలు గారి ద్వారా చెప్తున్నారు మనకి. 14వ వచనం తీయండి. 14వ వచనం 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇది ఆశ్చర్యం కాదంటండి. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటండి ఇక్కడ పౌలు గారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారండి? చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారా? వెలుగు అంటే ఏంటో తెలుసా అండి మీకు? తెలుసా? ఎవరైనా చెప్పండి వెలుగు అంటే ఏంటో. వెలుగు అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒక్కరు తెలియబో చూపిస్తాను. వెలుగు అంటే ఏంటి? ఇప్పుడు మనకి తెలియలా. ఏమంటున్నాడు? వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు అంట. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకున్నాడు అంటండి. వెలుగు అంటే ఏంటి తెలియాలి మనకి. తెలియదు కదా వెలుగు అంటే ఏంటో. చూద్దాం వెలుగు అంటే ఏంటో ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. వెలుగు అంటే ఇక్కడ ఏంటిదో మనకు ఒక నిర్వచనాన్ని ఇస్తున్నారు ఖచ్చితంగా. చూడండి 8వ అధ్యాయము 12వ వచనం. చూసారా? మరలా యేసు నేను లోకమునకు నువ్వు వెలుగును,
చాలు. వెలుగంటే ఎవరంట? యేసుక్రీస్తు వారు. లోకమునకు వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారంట అండి. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తన్ను తానే వెలుగు దూత వేషం వేసుకున్నాడంట అండి. అంటే వెలుగంటే యేసుక్రీస్తు వారు. దూతలంటే ఎవరండి? మరి దూతలంటే ఎవరండి తెలుసా? దూతలంటే ఎవరో చెప్పండి, చెప్పండి అండి. దూతలంటే ఎవరు? దూతలంటే ఏంటి? ఎస్, వెరీ గుడ్. దేవునికి పరిచారం చేసే బోధకులు. దూతలంటే దేవదూతలు, బోధకులు అందరూ వస్తారండి. వెలుగు దూత అంటున్నాం అంటే యేసుక్రీస్తు అంటే వెలుగు, దూతలంటే పరిచారకులు. ఇప్పుడు ఎవరండి? ఎవరు? సాతాను ఎవరి రూపంలో వచ్చి వాక్యం చెప్తున్నాడు? పరిచారక రూపంలో వచ్చి వాక్యం చెప్తున్నాడు, బోధకుల రూపంలో వచ్చి వాక్యం చెప్తున్నాడట. మళ్ళీ వెళ్ళండి ఒకసారి అక్కడికి. 11వ అధ్యాయం 14వ వచనం తీయండి ఒకసారి. 12వ అధ్యాయము 11వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు అంటే యేసుక్రీస్తు, దూత అంటే పరిచారకులు అనమాట. అంటే యేసుక్రీస్తు పేరు ద్వారా వస్తారంట, సేవకుల్లాగా వస్తారంట, బోధకుల్లాగా వస్తారంట. వచ్చి ఏం చేస్తారంట? వేషము ధరించుకొని చున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుటకు గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి ఏముందన్నదో అంతము కలుగునంట. అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి మీకు. ఇప్పుడు అపవాదిగాడు ఎట్లా బోధ చేస్తున్నాడంట? ఎలాంటి బోధ ఎట్లా చేస్తున్నాడంట? సేవకుల ద్వారా వస్తుడంట, సేవకుడిగా వస్తాడంట, దొంగ సేవకుడిగా వస్తాడంట, దొంగ అపోస్తులుడిగా వస్తాడంట. వచ్చి బోధిస్తూ ఉంటాడు అనమాట. అంటే చూసారా ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. అదే కండి చెప్తుండు. ఇప్పుడు దూతలంటే ఎవరు? దూతలంటే సేవకులు. అంటే క్రీస్తు సేవకులు అంటే ఎవరు అంటే అయ్యగారు. ఎవరు వచ్చారంటే అయ్యగారు వచ్చారు ఇంటికి. అయ్యగారు వచ్చారండి ఇంటికి. ఎవరు అయ్యగారు? అపవాది. ఎవడాడు అపవాది? చెప్పండి అండి. అపవాది సేవకుడు అనమాట. సాతాను ఏర్పరచుకున్న సేవకుడు. ఎవరి రూపంలో? ఇప్పుడు సాతాను నేరుగా వచ్చి నీకు వాక్యం చెప్తే వింటావా అండి? రాము. ఎలా రావాలంట? దొంగ క్రీస్తుగా, దొంగ అపోస్తులుగా రావాలంట, దొంగ బోధకుడుగా నీ దగ్గర రావాలంట. వందనాలు అమ్మ అంటాడు వచ్చి, వందనాలయ్య రాండి కూర్చోండి అంటారు వచ్చి లోపలికి. వచ్చి ఏం చెప్తుంటాడు? సాతాను వేషంలో ఉన్నాడు అనమాట. అందుకే అన్నాడు అనమాట, దొంగ బోధకుల గురించి చెప్పి ఏం చెప్తుంటాడు? గొర్రె చర్మాలు కప్పుకున్న క్రూరమైన త్రూడేళ్ళు అంటాడు అనమాట. అంటే గొర్రె చర్మం కప్పుకొని ఉంటారు, లోపల పైకి గొర్రెలాగా ఉంటారు. అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఎక్కడుంది? లోపల ఉంది అపవాది. బయటికి గొర్రె చర్మం. గొర్రెలు అంటే ఎవరు? యేసుక్రీస్తు గుణం అండి. గొర్రె అంటే యేసుక్రీస్తు గుణం. అందుకని ఈ వచనాలన్నీ అర్థం కాకుండా చేస్తున్నాడు ఈరోజు సమాజానికి. యేసుక్రీస్తు వారు ఆయన అంటే యేసుక్రీస్తు రూపంలో వచ్చి అపవాదిగాడు వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటండి ఈరోజు సమాజంలో. ఏం బోధిస్తున్నాడండి తెలుసా? ఎలా బోధిస్తాడో తెలుసా? కొన్ని చెప్పండి ఎలా బోధిస్తాడో చూద్దాం. ఎలా బోధిస్తాడో చూద్దాం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మాటలకి, అపవాది మాటలకు పడలేదంట. కానీ సాతాను మన దగ్గరికి వచ్చి బోధిస్తే సాతాను మాటలకు మనం పడిపోతామని ఉంటుంది తెలుసా? వాడి మాటలు అంత తీయగా, అంత కమ్మగా, అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము. అసలు అపవాది ఏ రూపంలో వస్తుంది అనేది పౌలు గారు చెప్తున్నారండి. ఇప్పుడు గుండెలు చేతిలో పట్టుకొని వినండి. అపవాది అసలు ఎట్లొస్తుంది, ఎలా వచ్చి బోధ చేస్తుంది, ఏ విధంగా బోధ చేస్తుందో పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము. అదే ఇంతకుముందు చూపించిందే 13వ వచనం చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు. ఏలయనగా అట్టివారు ఎవరంట? అట్టివారంటే ఎవరు? సాతాను బోధకులు. వాళ్ళు ఏంటంటే అట్టివారు చూసారా, క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి. ఈరోజు ఉన్నారా అండి అపోస్తులు? ఎక్కడన్నా విన్నారా? ఎక్కడన్నా మీరు వినలేదండి అపోస్తులు? ఉన్నారా లేదా? అపోస్తులు ఇక్కడ కింద పేరు ఉంటుంది, టైటిల్ పాస్టర్ కింద అపోస్తులు అని పెట్టుకుంటారు. నేను రెవరెండ్ అని పెట్టుకుంటాడు, నేను బిషప్ అని పెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు అదే చెప్తున్నాడు,
క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులను పనివారునై ఉన్నారు అంట. అంటే వాడి సేన పెద్దదంటండి, వాడి సామ్రాజ్యం పెద్దదంట. వీళ్ళంతా ఏం చేశారంటే దొంగ బోధకులుగా వచ్చేసారంట సమాజంలోకి. ఎన్నున్నాయి తెలుసా అండి మన క్రిస్టియానిటీలో? ఎన్నున్నాయి తెలుసా? 2000 3000 శాఖలుగా డివైడ్ అయిపోయిందంట క్రిస్టియానిటీ. 3000 శాఖలు అంటే మామూలు అండి? క్రైస్తవం ఒకటే, క్రీస్తు ఒకటే, విశ్వాసం ఒకటే, మనం నమ్ముకున్న దేవుడు ఒకటే. కానీ 3000 శాఖలుగా విడిపోయిందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అపవాది తాను వేషం వేసుకొని వచ్చేసాడట. ఎందుకు? వాక్యము తెలియకుండా చేయాలి, నీకు వాక్యం అందకుండా చేయాలా? యేసుక్రీస్తు వారికే బోధ చేసినోడు మనకు బోధ చేయలేడా? నిలబడి మనకి బోధించలేడా అండి? ఈజీగా బోధిస్తాడు. అందుకే ఈరోజు సర్వనాశనం అయిపోతుంది సమాజం క్రిస్టియానిటీలో. ఎక్కడ చూడండి దొంగ బోధకులు, ఎక్కడ చూడండి ఒక భయంకరమైన ఇదిలో ఉన్నారు బోధకులందరూ. ఎలా మోసం చేయాలా, ఎలా ట్రాప్లో దింపాలా, ఎలా డబ్బులు గుంజుకోవాలని ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారంట. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటారో చదవండి. ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులై పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. అంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకున్నాడు. అంటే ఒక పాస్టర్, ఒక సేవకుడు, ఒక రెవరెండ్ వేషం వేసుకొని వచ్చి సంఘంలో నిలబడి బోధ చేస్తూ ఉంటాడు అనమాట. బైబుల్కి అనుకూలంగా ఉంటుందా అండి బోధ? ఎక్కడైనా బైబుల్ చెప్పినట్లు బోధిస్తుంటాడా? బైబుల్కి అనుకూలంగా ఎక్కడ ఉండదండి. వాక్యానికి విరుద్ధమైన బోధ చాలా చోట్ల మనకు జరుగుతుంటుంది అనమాట. ఇదే విషయాన్ని చెప్పాడు అనమాట పౌలు గారు. ఓకేనా? అపోస్తులని ఉండదు, దొంగ బోధకులను ఉండదు. ఏముంటది? అపోస్తులని ఉంటుంది, రెవరెండ్ అని ఉంటుంది, దొంగ రెవరెండ్ అని ఉండదు, దొంగ బిషప్ అని ఉండదు. ఏముంటది? బిషప్ గారు అని ఉంటుంది, దొంగ అది రెవరెండ్ అని ఉంటుంది, అపోస్తులు అని ఉంటుంది. దొంగ అని పెట్టుకోడు అనమాట. ఇప్పుడు 500 నోటు మీకు తెలుసా అండి? దొంగ నోటు ఎలా ఉంటుందో తెలుసా? గుర్తుపట్టలేరండి దొంగ నోటి. దొంగ నోటు మీరు గుర్తుపట్టలేరు. 500 నోటు చూస్తే అసలు ఇది నిజమా అబద్ధమా అన్నట్టు ఉంటుంది మనకి. కానీ 500 నోటు అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. అసలు వేరే, నకిలీ వేరే అండి. అసలు ఎవరు? అసలు వేరే, క్రీస్తు వేరే, క్రీస్తు బోధ వేరే, క్రీస్తు సామ్రాజ్యం వేరే. కానీ మోసపుచ్చే దేవుడు అపవాది, ఏషం వేసిన దేవుడు అపవాది. ఏషం అంటే అదే కండి. ఇప్పుడు చిరంజీవి వేషం వేసుకుని వస్తాడు. చిరంజీవి వాడు బాలకృష్ణ వేషం వేసుకుని వచ్చి డాన్స్ చేస్తాడు. వాడు బాలకృష్ణనా? బాలకృష్ణ కాదు, వాడు వేషం వేసుకున్నాడు. బాలకృష్ణ వేరే, వాళ్ళలాగా వచ్చాడనమాట. ఇప్పుడు సమాజంలోకి బోధ చేయడానికి ఎవరు వచ్చారంటే అపవాది వచ్చాడంట అండి. అపవాది వచ్చి బోధ చేస్తున్నాడంట. అపోస్తులు అంటే ఎవరో తెలుసా అండి మీకు? అసలు అపోస్తులు కేవలము దేవుడు పంపగా వచ్చిన వారు తెలుసా అండి? అపోస్తులు కేవలం దేవుడు పంపగా వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవద్దు అపోస్తులత్వం. అపోస్తులని వీళ్ళు పేరెందుకు పెట్టుకున్నారంటే సాతాను గూఢచారులు వాళ్ళంతా. చూడండి అపోస్తులను ఎవరు పంపించారు? యోహాను సువార్త 13:16 చూడండి, ముగిస్తాను. 13:16 సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త చూడండి, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు అని కింద పుట్టినోట్లు ఏముందండి? పంపబడిన వాడని కింద పుట్టినోట్లు ఏముంది? అపోస్తులుడు అండి. పంపబడిన వారు ఎవరు? దేవుడు పంపబడిన వారు ఎవరంటే అపోస్తులుడు అనమాట. అపోస్తులను ఎవరు పంపించారంటే దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు కాలం ముందుండే, యేసుక్రీస్తు తర్వాత ఇక అపోస్తులు లేరు. పౌలు గారు ఒక్కరే. పౌలు గారు తర్వాత ఇంకొవరు లేరు. తెలుసా ఈ విషయం ఎవరికైనా? అపోస్తులుడు దేవుడు పంపిస్తే రావాలండి. కానీ పంపబడిన వారు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే అపోస్తులుడు అంటే ఎవరంటే దేవుడు పంపగా వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అపోస్తులుడే తెలుసా అండి? ఈ విషయం తెలుసా? యేసుక్రీస్తు కూడా అపోస్తులుడే. చూడండి, అది కూడా చూపిస్తాను. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ చూపిస్తే తెల్లారిపోద్దిగా. మీకు తెలియాలిగా మరి. 3వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు వాళ్ళు కూడా అపోస్తులుడే. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు అనమాట. అంటే యేసు అపోస్తులుడు అండి. అపోస్తులుడు యేసు తర్వాత వచ్చిన వాళ్ళు అపోస్తులుడు అనమాట. అంటే కేవలం యేసు మీదనే ఉంచాలంట మన మనసు.
కానీ ఈరోజు ఎలాగైపోయింది, అపవాది అందరికీ బోధ చేసేస్తుందంట, అందరినీ ట్రాప్ మళ్ళీ ఇచ్చేస్తుందంట. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు, క్రీస్తుకే బోధ చేసిందంటే మనలాంటి వారికి బోధ చేయడం ఎంత 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 ఈజీ, ఎంత సింపుల్గా చేస్తున్నాడు. ఎలాంటి బోధ చేస్తాడండి వాడు, ఎలాంటి బోధ చేస్తాడు తెలుసా? చాలా విచిత్రమైన బోధ చేస్తాడండి వాడు. ఇప్పుడు ఒకసారి వెళ్ళండి అక్కడికి, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, చెప్తున్నారు అక్కడ. ఒకసారి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఇంతకుముందు చూపించాను కదా, 1 తిమోతి 4 మొదటి వచనం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారుల వలన మోసపరచు ఆత్మల వలన దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. చూసారా, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారంట వాళ్ళు. ఎవరు? ఈ బోధకులు. ఎంత విచిత్రం అండి. నిజంగా ఏం బోధిస్తుందండి అపవాది? ఎలాంటి బోధ చేస్తుందో మీకు తెలుసా అండి? ఎలాంటి బోధన విధానము అది చేస్తుందంటే, అయ్యగారు కూడా బైబుల్ పట్టుకొని వస్తాడు తెలుసా? అయ్యగారు కూడా బైబుల్ పట్టుకొని వస్తారు, కానీ బైబుల్లో ఉన్నది చెప్పడు. అమ్మగారు, అయ్యగారు, పాస్టర్లు అందరూ బైబుల్ పట్టుకొని తిరుగుతారు, కానీ ఈ బైబుల్ ఉన్నది చెప్పరు. ఏం చెప్తారు? సాతానుగాడు చెప్పవని చెప్తుంటారు అన్నమాట, సాతానుగాడు బోధించవని చెప్తున్నారు అన్నమాట. ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. బైబుల్లో దేవుడు కనబడడం అని ఉంటుంది, మీకు చెప్పానా పాఠం లేదా? చెప్పానా లేదా? బైబుల్లో దేవుడు నరుడికి కనబడడు అని ఉంది. యేసుక్రీస్తు వారే చెప్పారు. నరుడికి కనబడినంటే రాత్రి నాకు కనబడాడు అంటాడు పాస్టర్, రాత్రి నాకు పాస్టర్ కనబడ్డానని ఒక బోధకుడు అంటా ఉంటాడు. ఇది అబద్ధమా నిజమా? అబద్ధమే కదండి. అబద్ధం బోధిస్తున్నట్టే ఎవడు? సాతాను. అబద్ధం బోధిస్తున్నట్టు సాతాను. ఇకపోతే యేసుక్రీస్తు మరణించక ముందు, అంటే మరణించే ముందు ఉపవాసం ఉన్నాడండి, మీకు చెప్పాను కదా. యేసు 3 రాత్రింబగలకి నుంచి యేసుక్రీస్తు మరణించినప్పుడు ఉపవాసం ఉన్నాడని బైబుల్ మొత్తంలో ఎక్కడైనా చూపించగలిగిన వారు ఎవరు ఉంటే రాండి అన్నాను. యేసుక్రీస్తు మరణించే ముందు ఉపవాసం ఉన్నాడా అండి? మనోళ్ళు ఎక్కడ అప్లై చేస్తారు దీన్ని తీసుకుపోయి? మన క్రిస్టియానిటీ ఎక్కడ అప్లై చేసింది? యేసుక్రీస్తు మరణించే ముందు 40 డేస్, అంతే కదండి. 40 డేస్ ఉపవాసం ఉంటారా? ఏం చేసింది? ఇది నిజమా అబద్ధమా? అబద్ధము. అబద్ధికుడు. వీడు అబద్ధికుడికి జనకుడు అన్నమాట. వీడు లేనిపోనియాన్ని సృష్టించి, లేనిపోనియాన్ని నేర్పించి జనాల్ని మోసం చేస్తాడంటమాట. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు రాత్రి మంచిగా భోజనం చేశాడండి శిష్యులతో కూర్చొని, తెలుసా? ఆయన మరణించే రాత్రి శిష్యులతో బల్ల కార్యక్రమాలు కూర్చొని కడుపు నిండా మంచిగా తిని నెక్స్ట్ రోజు చనిపోయాడు యేసుక్రీస్తు. మరి 40 రోజులు ఉపవాస దినం అప్పుడు అప్లై చేశారండి పోయి. ఎవడిది చేసింది? సాతానండి. సాతాన్ అక్కడ తీసుకుపోయి అక్కడ అప్లై చేశాడనమాట. ఇది అబద్ధమా నిజమంటే ఇది అబద్ధం. నిజమేది మరి? నిజమేదంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారండి ఉపవాసం? ఆయన బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే నీటిలోకి వెళ్ళి బయటకు వచ్చిండో అపవాది చేత అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? శోధించడానికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సువార్త చేయడానికి కోసం ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడే 40 రోజులు అరణ్యంలో బాధలు పడుతూ కష్టం పడుతూ ఆ తర్వాత సువార్త ప్రకటించిన యేసుక్రీస్తు వారు. ఇది అసలు తెలుసా అండి? క్రీస్తుకే బోధకుడైన శోధకుడు అండి. అంటే క్రీస్తుకే బోధ చేసిన వ్యక్తి ఈరోజు ప్రపంచానికి బోధ చేయట్లేడా? ఖచ్చితంగా చేస్తున్నాడండి. 100% చేస్తున్నారు తెలుసా అండి. ఇంకొక విషయం తెలుసా అండి, ఒక తప్పు చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి జనాల మధ్య నిలబెడతారు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. అందరు వచ్చి బండలతో కొట్టాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? మీలో ఎవడైనా తప్పు చేస్తే ఈ బండ తీసి ఆ రాయి తీసి మీరు వేయండి అనగానే అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు కింద కూర్చొని అక్కడ ఏమో రాసెను అని ఉంటుంది బైబిల్లో, తెలుసా? ఏమో రాసెను ఉంటే దీన్ని ఏం చేశారు మన బోధకులు? అగో యేసుక్రీస్తు వారు వాళ్ళ పాపాలు రాస్తాండి, అక్కడ కింద వాళ్ళ పాపాలు రాస్తాండి. మీరు విన్నారా లేదా? ఇది ఖచ్చితంగా విన్నారు. చిన్నప్పుడు నేను కూడా విన్నాను. ఆయన ఏమో రాసిన అక్కడ ఉంటే ఈ బోధకులందరూ ఏం చేస్తున్నారు? సాతాను గూఢచారులందరూ అగో యేసుక్రీస్తు వారు వారి తప్పులని వారి పాపాలను రాస్తున్నారు, అందుకే ఇది చూసి వారు పారిపోయినాను అంటున్నాడు. అంటే లేనిదాన్ని ఉన్నట్లు చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు అపవాదిగాడికే ఉన్నాయండి, ఇంకొవ్వరికి లేవండి. మన అయ్యగారిని ఏమన్నా అంటే మాత్రం నిజంగా మన అయ్యగారులని కానీ మన పాస్టర్లని కానీ మన బిషప్ గారులని ఏమనంటే ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని పగ, ఎక్కడ లేని ద్వేషము మనిషి మీద వచ్చేస్తుంటుంది తెలుసా. వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని ఏమనొద్దు. ఎందుకు? వాళ్ళంత స్మార్ట్గా ట్రాప్ చేసేస్తున్న విషయం మనకు తెలియట్లేదు. అంత స్మార్ట్గా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నారన్న విషయం తెలియట్లేదు. వాళ్ళలో అపవాది ఉండి కార్యం చేపిస్తున్నాడు అన్న విషయము మనం గ్రహించలేకపోతున్నాం. ఎవరికండి కోత పండుగలు? కోత పండుగలు ఎవరికండి?
చెప్పండి ఒకసారి మీరు. కోత పండగలు ఇజ్రాయేలులకండి. ఇజ్రాయేలు పంటలు పండించి పొలాలు పండించిన తర్వాత వారు పండించిన దాంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ దేవుడు మందిరములు అయ్యాల. మనమేం పంటలు పండిస్తున్నామండి? మనకేమైనా పొలాలు ఉన్నాయా? మనకేమైనా చేన్లు ఉన్నాయా? మరి నువ్వు పండగని ఇక్కడ ఎందుకు అప్లై చేసావు తీసుకొచ్చి? ఇష్టం. బైబుల్ చెప్పందే మేము చేస్తాం, అపవాది చేసేది అది. బైబుల్ చెప్పేది ఎవ్వరు చేయరండి ఈరోజు సమాజంలో. బైబుల్ చెప్పేది ఏమి చెప్తుందంటే చాలా విషయాలు చెప్తుంది, చాలా విషయాలు బోధిస్తుంది. చూడండి, మన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒక విచిత్రమైన విషయం ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు 2 చూడండి. మరియు అబద్ధ ప్రవక్తకులు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందురు. చూసారా? అబద్ధ ప్రవక్తకులు ఆ రోజు ఉన్నారంట, అబద్ధ బోధకులు ఉన్నారంట. వీరు తమను కొనిన ప్రభువును కూడా, చూసారా, యేసుక్రీస్తు లాంటి వాడిని పక్కన పెట్టేస్తారంట వీళ్ళు. తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచున్నారు. అంటే ఈ విషయం తెలియట్లేదండి పాపం. వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లే. ఎందుకంటే ఒక పొరపాటులో వాళ్ళు ఉన్నారు. ఆ పొరపాటుని ఒప్పుకోవాలంటే మన ఇంటర్నల్ ఫీలింగ్ ఒప్పుకోదు. తప్పు చేసేవాడిని మీరు అడగండి, ఏమైనా తప్పు చేసేవాడిని వాడి ముఖం ముందు అడగడు, తప్పు చేసిన దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటున్నాడు. లేదన్నా నేను దొంగతనం చేసిన నిజంగా తీసుకున్న డబ్బులను ఒప్పుకుంటున్నా, ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి ఒక ఈగో ఫీలింగ్ అనమాట. అదే అంటున్నాడు ఇక్కడ. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంటండి. వచ్చి చూసారా ఎలా చెప్తారండి బోధ? ఇప్పుడు నేను చెప్పిన ఒక విషయాన్ని వెయ్యి మీరు ఎవరితోనైనా డిస్కషన్ చేయండి. నేను చెప్పిన టాపిక్ ఇప్పుడు కొన్ని దగ్గర ఒక 50 టాపిక్లు చెప్పుంటే ఇక్కడ ప్రతి వారానికి కూడా చెప్తున్నా. ఒక టాపిక్ గురించి మీరు ఎక్కడ డిస్కషన్ చేసినప్పుడు వారు ఒకటే అంటారు తెలుసా? ఏమంటారు? మీరు అక్కడికి కానీ పోతున్నారా? ఏది అక్కడ స్వర్ణభారత్ స్కూల్ దగ్గర అక్కడికి వెళ్తానరా? అపవాది బోధ, అది సాతాను బోధ. నేను సాతాను బోధ అండి అంటానంటండి కొంతమంది నన్ను. సాతాను బోధ అండి ఇది. సాతాను ఎట్లొస్తుందో మీకు చూపిస్తున్నా, ఎట్లా మోసం చేస్తుందో. యేసుక్రీస్తునే వదిలిపెట్టకుండా అంత భయంకరమైన ఇది శ్రమలోకి ఆయన తీసుకుపోయిందంటే మనల్ని తీసుకుపోలేదా? మనల్ని శ్రమ పెట్టలేదు? అది ఖచ్చితంగా పెడుతుందండి. అదే చెప్తున్నాడు అనమాట. భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుతారంట వీళ్ళంట. అంటే అపవాది అంత స్మార్ట్గా బోధ చేస్తుందండి ఇది. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు, యేసుక్రీస్తుకే బోధ చేసిన ఈ శోధకుడు ఈరోజు ప్రపంచమంతా బోధ చేస్తున్నాడంట. ప్రపంచమంతా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంట. 24వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇక్కడ అబద్ధపు క్రీస్తును అంటున్నారు. అంటే క్రీస్తున్నాడు, అబద్ధ క్రీస్తును కూడా అంటండి. తెలుసా అండి ఎప్పుడైనా అబద్ధ క్రీస్తున్నాడు సంగతి మీకు? క్రీస్తున్నాడు అంట, నిజంగా అబద్ధ క్రీస్తు కూడా ఉన్నట. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలు చేస్తారంట వాళ్ళు. చూసారా? అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తారంటే గొప్ప సూచక్రియలు చేస్తారంట, గొప్ప అద్భుతాలు చేస్తారంట. మనం అనుకుంటున్నాం అబ్బా అక్కడ విజయవాడలో 5 అద్భుతాలు జరుగుతున్నాయి ఒక పాస్టర్ దగ్గర అంటారు. ఖమ్మంలో ఒక మంచి బోధకున్నాడు, ఇట్లా నీళ్లు జల్లగానే పడిపోతానంటారు ఒకడు. పోయిన వారం నేను చూపించా, ఒక్క ఊదుడు విధంగానే నీళ్ళన్నీ కొబ్బరి నీళ్ళుగా మారిపోయినాయి, మన తర్వాత బెల్లం నీళ్ళుగా మారిపోయినాయి అనేసి వాళ్ళ దగ్గర కొరుకుతున్నారే. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? ఇక్కడ ఏం చెప్తూ? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, అంటే క్రీస్తు వాక్యంలో బలపడిన వారిని కూడా గుంజి పాతాలని తీసుకెళ్ళిపోతుందంట అపవాది. ఎంత టాలెంట్ అయిన ఉండని నీ దగ్గర, ఎంత బోధ నీ దగ్గర ఉండని, నిన్ను 10 నిమిషాల్లో పడగొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు బోధకులకు ఉన్నాయంట. ఎవరు చేస్తున్నారండి ఇట్లాంటి మెరికల్స్? ఇప్పుడు ఇట్లాంటి అద్భుతాలు ఎవరు చేస్తున్నారండి? బోధకులండి. అదే చెప్తున్నాడా, గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. బోధకులు ఇలా ఉంటారు అనమాట. సాతాను బోధకులు ఇలా ఉంటారు. మీకు ఒక డౌట్ రావచ్చండి ఇప్పుడు, అంటే నిజంగానే స్టీవెన్ మరి అద్భుతాలు సూచక్రియలు ఇవన్నీ అబద్ధం అంటావా? ఎంతో మంది పాస్టర్లు ప్రేయర్ చేస్తే మరి వాళ్ళకి అద్భుతం జరుగుతుంది, వారికి మంచిగా అయిపోతుంది, గుడ్డోడు చూస్తాడు, మూగోడు మాట్లాడుతాడు, రోగం వచ్చిన వాళ్ళు రోగం బాగుపడుతుంది, జ్వరం వచ్చిన వాళ్ళు జ్వరం బాగుపడిపోతుంది. మరి ఇదంతా అబద్ధమా స్టీవెన్ అని మీరు అనుకోవచ్చు. ఒక డౌట్ మీకు వస్తుంది.
మీకు డౌట్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న వీడియో క్లిప్స్ మీకు చూపిస్తాను, చూడండి. వాస్తవం తెలుసుకోవాలి, మనం నిజం తెలుసుకోవాలి, ఏం జరుగుతుందో అసలు సమాజంలో. ఓకేనా? వీడియో క్లిప్స్ ప్లే చేయను, 1 2 3 అని ఉంటే ఒక 3 వీడియో క్లిప్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే క్రైస్తవంలో జరుగుతున్నాయి ఎంతవరకు వాస్తవం మీరు నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు నా మీద డౌట్ పడతారు ఇప్పుడు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి కదా, జ్వరం వచ్చినోడు జ్వరం పోతుంది, అక్కడికి పోతే ఏదో జరిగిపోతుంది, ఇక్కడ పోతే పిల్లలు పుట్టిండ్రు, అక్కడ పోతే దయ్యం వదిలిపెట్టేసిండ్రు, ఇక్కడ పోతే ఉంది ఇంకేదో చేతపాటు చేసినోడు విడుదల పొందిండు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి క్రైస్తవులని మీరు అనుకుంటారు. ఒక విషయం చెప్పాలండి, హైందవుల్లో కూడా జరుగుతుంది ఈ విషయం, తెలుసా మీకు? హైందవుల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. చూడండి ఒకసారి వీడియో క్లిప్ ప్లే చేయండి. నెంబర్ 1, మీరు నమ్మాలని చూపిస్తున్నాండి అంతే, ఎవరిని ప్లే స్టాప్ చేయి, తీసుకురా, స్క్రీన్ తీసుకురా. హైందవుల్లో జరిగేది ఇది. దయ్యం పట్టింది, తీసుకుపోయాను ఆమె దగ్గరికి, దయ్యం వదిలిస్తుంది మని. చూడండి పోనీ. గొళ్ళపూడి వారి ప్రాంతం అంటే ఎక్కడో ఇది. ఒక అమ్మ ముసలామ దయ్యాలలో కొడుతుంది. పోనీ ముందు పోనండి, ప్లే చేయి. కొంచెం ముందు పోనీ, ఇంకా ముందు పోనీ. స్టాప్ చేయండి. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నాడు? వీళ్ళందరూ చేతబడి చేసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ. వీళ్ళందరిని వదిలిస్తుందామా? ఎవరు? క్రీస్తుని నమ్ముకుంది అనుకున్నామా మీరు? క్రీస్తుని నమ్ముకోలేండి. హైందవురాలు విగ్రహారాధన చేసామా, దయ్యాలు వెళ్ళకూడుతుంది, వాళ్ళకు వదిలిపెట్టిన దయ్యాలు. ప్లే చేయి. ముందు పని, కొంచెం ముందు పని. ఇంకా అయిపోయింది, వదిలిచ్చేసింది, సెట్ అయిపోయిందా, మాట్లాడుతుంది ఇప్పుడు. ఇక ఇంకా ముందు పోనండి, పోనీయండి. అట్లా చాలా మంది వదిలిచ్చేసింది, వదిలిచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. చాలు. నెక్స్ట్ ఇంకోటి ప్లే చేయండి, ఎందుకంటే టైం లేదండి. చూడండి, ఈయన ఒక అయ్యగారు, పూజారి, మన పూజారి కాదంటూ హైందవ పూజారి. తర్వాత ఆయన అడగడము, ఆమె అన్ని నిజాలు చెప్పడము, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు వచ్చిందో, ఆమెలోకి ఏ దయ్యం ఉందో, ఇవన్నీ చెప్తుంది అనమాట. స్టాప్ చేయి, జస్ట్ మీకు తెలియాలి, వాస్తవం తెలియాలి, నిజం. ఎందుకంటే మిమ్మల్ని ఏదో మోసం చేసినట్లు ఉండొద్దు, నేను వాక్య ప్రకారంగా ప్రూవ్ చేసినట్టు ఉండాలి. నెక్స్ట్ ప్లే చేయను. ఇది హైందవులో ఉంది, ఓకేనా? హైందవులో జరుగుతుంది ఇదంతా, దయ్యాలు వదిలికొట్టుడు, భూతాలు ఎదలగొట్టుడు. ఇదేంటి తెలుసా అండి? ముస్లిమ్స్ దర్గా. ఈ దర్గా దగ్గర దయ్యాలు పట్టినోళ్ళు, భూతాలు పట్టినోళ్ళు, చేతబడి శక్తులు ఉన్నోళ్ళు, తర్వాత వివాహమైన తర్వాత పిల్లలు పుట్టినోళ్ళు, ఇంకా లేదా ఇంట్లో గొడవలు సమస్యలు ఉన్నోళ్ళు, భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందట. హైదరాబాద్లో ఉంది ఇది. ఎట్లా జరుగుతుంది ఇది? ఆలోచించండి, మీరు మైండ్ పెట్టండి, మీకు తెలివి ఉంది కదా అందరికీ. తింటానుగా 3 పూటలు, ఆలోచించండి ఒకసారి, ఓకేనా? ప్లే చేయండి, ప్లే చేయండి. కొంచెం ముందు పోనీయండి. చాలే. నెక్స్ట్ మంది ప్లే చేయండి ఒకసారి, మనోళ్ళు కూడా సేమ్ ఇదే క్యారెక్టర్ చెందిన వాళ్ళకి. మనోళ్ళు కూడా దయ్యాలు వదిలిపెట్టడు, భూతాలు వదిలిపెట్టడు, చూడండి దేవుడు చేసిన అద్భుతం. ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి దయచేసి, ఓకేనా? పాస్ పెట్టండి ఒకసారి, ఎందుకంటే క్రిస్టియానిటీలో వాళ్ళు నమ్ముకున్న పాస్టర్లను కానీ, వాళ్ళు నమ్ముకున్న బోధకులను కానీ ఏదనంటే ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది, ఒక గన్ను ఉంటే వీడిని పేల్చేత్తే అయిపోద్దని అనిపిస్తాడు ఒక్కొక్కరికి, నిజంగా అండి. కానీ అపవాది చేసే ఈ కార్యక్రమాలు ఈరోజు సమాజానికి తెలియలేదండి, రానియదండి. వాక్యం విన దగ్గరికి పోనీయదు ఇక్కడికి. నేను అందుకే ప్రతి వారం చెప్తా, ఇక్కడికి వాక్యం వినడానికి రావడానికి చాలా గట్స్ కావాలి. మోసం చేసే బోధ కాదు ఇది, మబ్బి పెట్టే బోధ కాదు ఇది, మీ ఆత్మలను రక్షించే బోధ ఇది. క్రైస్తవంలో కూడా జరుగుతుందండి. ఇప్పుడు క్రైస్తవంలో కూడా దయ్యాలు ఇలా కొడతాండ్రు, భూతాలు ఇలా కొడతాండ్రు, మాంత్రిక శక్తితో జరుగుతున్నాయి, చేతబడులు తీసేస్తాండ్రు. ఎట్లా జరుగుతున్నాయి ఇవి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక ముస్లిం వాళ్ళకి జరుగుతున్నాయి,
ఆలోచించండి. అంటే వాళ్ళ దేవుడు ఉన్నాడు అంటవా? అంతే అన్నట్టు కదా. వాళ్ళు నమ్ముకున్న కూడా దేవుడు ఉన్నాడు, ముస్లిం దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చేస్తాడు. హైందవులు అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు, వాళ్ళు మొక్కిన బండలన్నీ కూడా దయ్యాలలో కొడుతున్నాయి, భూతాలలో కొడుతున్నాయి, అన్ని చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నట్లే. అట్లనే మనకు కూడా కోణం, మనం కూడా ఉన్నట్లే. ఎట్లిప్పుడు ఎవరు వాస్తవం? ఇదంతా చేసేది ఎవరు తెలుసా? అపవాది చేస్తున్నాడనమాట. ప్రపంచ జనాభా అందరినీ మోసం చేస్తున్నాడు తెలుసా. కొంతమందినేమో ఒక హైందవంలో పెట్టేశాడు, వాళ్ళు ఇక రారు, ఎంత చెప్పినా వాక్యం వినరు, వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు. ముస్లిమ్స్లో వాళ్ళు నమ్ముకున్న దైవం వాళ్ళదే అంటారు, వాళ్ళు అసలు క్రీస్తే లేడంటారు, ఆయన ఒక ప్రవక్త అంటారు. ఓకేనా? ఇక హైందవులకు వస్తే యేసుక్రీస్తుని ఒక భయంకరమైన అవమానకరంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇదంతా చేసేది ఎవడు అనుకున్నావు? అపవాది, సాతాను. వాక్యం అర్థం కాకుండా చేస్తున్నాడు అనమాట. ఇకపోతే బైబుల్ మన చేతులు ఉంది, 66 పుస్తకాలు. మనమేం చేయగలుగుతామా? ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ఇక మన దాంట్లో కూడా జరుగుతుంది అని చూపిస్తున్నారు ఇక్కడ. మనం కూడా దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, భూతాలు వెళ్ళగొడుతున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్పేసి. మీకు ఒక డౌట్ రావచ్చండి, నిజంగా దేవుళ్ళు ఇంతమంది ఉంటారా? నిజంగానే ఇంతమంది ఉన్నారా? ఒక్కడే దేవుడు కదండి, మనం నమ్ముతున్న దేవుడు ఆయన ఒక్కడే అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం 2వ వచనం చదవండి. 4వ వచనంలో 2వ లైన్ చదవండి. మొదటి కొరింథీయులు 8వ అధ్యాయము 4వ వచనము 2వ లైన్ నుంచి చదవండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? చూడండి, లోకమందు విగ్రహం ఒట్టిదనియు, చూడండి, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుమండి. అంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు కదా. ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు మీరు ఎందుకు మరి డౌట్ తింటున్నారు? ఒక్కడే ఉన్నాడు, మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అపవాదిగాడు చేపిస్తున్నాడు అండి ఇవన్నీ. దేవుడు ఒక్కడే, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తప్ప భూమి మీద ఏ దేవుడు లేడు, ఇక రాడు, ఉండడు కూడా. ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడని ఇక్కడ బైబుల్ సెలవిస్తుంటే ఒక్కడే దేవుడు. మీకు అందరికి ఉందని డౌట్? మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని తెలుసా? ఆయనే దేవుడు అని తెలుసు కదా. మరి ఎట్లా జరుగుతున్నాయి? వాళ్ళే ముస్లిమ్స్లో ఎట్లా జరుగుతున్నాయి, మా హైందవులు ఎట్లా జరుగుతున్నాయి? చెప్పండి మీరు. దయ్యాలు ఎట్లా వదిలిపెడతాండ్రు, భూతాలు ఎట్లా వదిలిపెడతాండ్రు? ఎవడొచ్చి తీసుకుపోతాండి వీటిని? ఎవడొచ్చి వీళ్ళకి స్వస్థత చేస్తాడు? అంటే ప్రపంచ జనాభాలందరికీ బోధ చేస్తున్నట్టు అపవాది. క్రీస్తుకే బోధ చేసిన వ్యక్తి ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళకి చేయలేడా? చాలా ఈజీగా చేస్తాడు తెలుసా. అందరినీ మోసపుచ్చిండనమాట. క్రైస్తవంలో ఇలాంటి రకమైన ఇది పెట్టేసిండు, హైందవులు అలాంటిగా పెట్టేసిండు, ముస్లిమ్స్లో అలాగా పెట్టేసిండు అనమాట. ఇలా ఇంతమందిని మాయం చేస్తూ మనకి బోధ చేస్తున్నాడు అనమాట. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు ఈరోజు ప్రపంచ మానవులకి బోధకుడిగా మారిపోయాడు. ఇది మనం గ్రహించలేకపోతున్నాం. వాక్యం చెబుతుంది. ఇంకా మీకు డౌట్ ఉందా? లేదు లేదు, క్రైస్తవంలో జరుగుతాయి ఇవన్నీ నిజము, కళలు కనులు నిజము, వాస్తవము, ప్రవచనాలు నిజము, దయ్యాలు వదిలిపెట్టే నిజం అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అట్లా అనుకుంటే యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ రాకడలో జరిగే తీర్పు ఇది. ఆ తీర్పులో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. నేను రాపియలేదండి, బైబిల్లో ఉన్నాయే మీకు చూపిస్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా చదువు చూసి చూడండి. ఏ దినం అంటండి ఇది? ఏ దినము? ఆ దినం అంటే యేసుక్రీస్తు రాకడ దినం అండి. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు జరుగుతున్న వాస్తవం ఇది. ఓకేనా? మత్తయి సువార్తలో ఉంది ఇది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటారంట యేసుక్రీస్తు వారిని. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా అంటారంట. అంటే మీ నామమున ప్రవచనం చేశాం కదా, మీ నామమున వాక్యం చెప్పాం కదా, సంఘంలో 2000 మందికి 10,000 మందికి నేను వాక్యం చెప్పాను నిలబడి, పెద్ద బోధకుడిని నేను భూమి మీద ఉన్నప్పుడు పెద్ద బోధకుడిని నేను చచ్చిపోక మునుపు అలాంటి బోధలు నేను చేశానని యేసుక్రీస్తు వారికి రిక్వెస్ట్ చేస్తారంట. ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు వారితోనే డిస్కషన్ ఇది. నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో వెళ్ళగొట్టిందా? ఎవరి నామంలో వెళ్ళగొట్టిండ్రు? అపవాది నామంలో వెళ్ళగొట్టిండ్రు వీళ్ళంతా. ఇప్పుడు అదే కదండి జరిగేది. ఆలోచించండి ఒకసారి వాక్యాన్ని బట్టి. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు వాళ్ళు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారో మీ కాళ్ళతోనే చదవండి. నేను చదివితే బాగోదు, మళ్ళీ నేనేదో సృష్టించినట్టు ఉంటుంది. అప్పుడు నేను మిమ్ములు ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పోండి అని వారితో చెప్పాను. ఒకసారి ఆలోచించండి. నిజంగానే వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టుంటే, అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే యేసుక్రీస్తు ఒప్పుకోవాలి కదా. ఓకేనా? ఓకే, యేసుక్రీస్తు ఒప్పుకోవాలి. వాళ్ళు ఎట్లా చేస్తుంటారు మరి?
ఎట్లా దయ్యాలు వెళ్ళగొట్టుంటారు, ఎట్లా అద్భుతాలు చేస్తుంటారు, ఎట్లా ప్రవచించుంటారు? అపవాది సాతానుగాడు బోధకుల రూపంలో వచ్చి చేస్తారంట. లాస్ట్ పాఠం ఈ ఇయర్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ మారిపోద్ది. ఇక మీలో ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా ఎలాంటి డౌట్లు మీలో ఇప్పుడు తిరుగుతున్నాయో తెలియదు. ఇంకా ఎన్ని చెప్పినాం కూడా ఇంకా ఉంటుంది. ఒక రకమైన చూపు చూస్తారు తెలుసా అండి కొంతమంది. నన్ను ఒక రకమైన విషపు చూపులాగా చూస్తారు కొంతమంది, డౌట్ఫుల్గా. ఇది చెప్పేది నిజమైన స్టీవెన్ కరెక్టేనా, వాస్తవమేనా అన్నట్లు ఒక డౌట్ ఉంటుంది మనిషిలో. దయచేసి అలాంటి డౌట్ పెట్టుకోకండి. మిమ్మల్ని బతిమాడి వేడుకుంటున్నా, కను ముయ్యగానే మన పరిస్థితి భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది తెలుసా అండి. మీరు నమ్మాలండి, ఇవన్నీ వాస్తవాలండి. ఇప్పటికీ మోసపోయినాం, ఇప్పటికే దగా అయిపోయినాం. మనల్ని మోసం చేసి ఒక భయంకరమైన స్థితికి తీసుకెళ్ళిపోతుందనంటే ఎంతమందికి చెప్పినా వినట్లేరు. ఎంతో మంది చెప్తున్న ప్రతి వారం ఎందుకు రాలేరు? వాక్యం అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎలాంటి మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, మంచి డిస్కో డ్యాన్సులు, స్కిప్ట్లు, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ కావాలా క్రైస్తవంలో. అలాంటివి ఉంటే మంచి ఆనందం సంతోషంతో ఉంటారు కదండి. ఆత్మీయ ఆహారం ఏది నీకు? ఆత్మను బలపరిచే వాక్యం ఏది నీకు? ఇంతసేపు వాక్యం చెప్తారండి, గంట పైన చెప్తున్నాను. ఇప్పుడు 1.5 గంట అయిందండి. బోరు కొట్టిందా మీకు? అసలు ఎన్ని విషయాలు చూపించా. అదండి అపవాదిగాడి తెలివితేటలు అలాగుంటారనమాట. అపవాదిగాడు బోధ చేస్తున్నాడు ఈరోజు. ఆ బోధ నుంచి తప్పించుకొని నిజమైన వాస్తవం వైపు వచ్చి పరలోకం పోవడానికి ప్రయత్నిస్తారో, లేకపోతే అదే నిజం అనుకొని, అదే వాస్తవం అనుకొని వాడి మాటలకే మీరు మోసపోయి మీ బోధకుల చేతిలో పడి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళిపోతారో మిమ్మల్ని మీరే నిర్ణయించుకోవాలి. అది మీకే విడిచిపెడుతున్నాను. ఓకేనా? సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి, ముగించేస్తాయిగా. భరించలేకపోతున్నారు నా ఆచార్య. యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి ఒక్కసారి చదవండి. 8వ అధ్యాయం 44వ వచనం. చూసారా? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మనకి తండ్రి ఆల్రెడీ ఉన్నాడు దేవుడు. ఆ తండ్రి కాకుండా అపవాది కూడా తండ్రిగానే ఉన్నాడంట మనకి. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. వాడి దురాశలే కానీ నెరవేరేటి ఇప్పుడు? వాడి నిరాశలే కదా, వాడి ఆశలు ఏదో ఉన్నాయో అవే నెరవేరుస్తున్నాయి ఇప్పుడు మనం భూమి మీద. కోరువారు చూడండి, ఆది నుండి, ఎప్పటి నుంచి? ఆదాముని తయారు చేసిన నుండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి వాక్యమందు నిలిచిన వాడు కాడంట. వాని యందు వాక్యము లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును అంట. ఆడు అబద్ధికుడును అబద్ధకులకు జనకుడునై ఉన్నాడన్నమాట. అంటే అంత టాలెంట్ కలిగిన వ్యక్తి అపవాది. గ్రహించలేమని నిజంగా చెప్తున్నా కదండి. మీరు వాస్తవంగా మీరు తెలుసుకోలేరు అపవాది గురించి. మీ మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు మీకు అర్థమవుతుందండి. నిజంగా చెప్తున్నాగా, మీ మనోనేత్రాలు ఎప్పటిదాకైతే మూయబడి ఉంటాయో మీరు ఇలాంటి బోధలు 1,00,000 బోధలు విన్నా మీకు అర్థం కాదు. నేను చెప్తున్నా, గ్యారెంటీ రాసుకోండి. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనోనేత్రాలు మూయబడి ఉండడం వల్లే మనకు వాక్యం అర్థం కావట్లేదు అనమాట. ఉట్టిగానే నమ్మేస్తున్నాం వాళ్ళని, ఉట్టిగానే వాళ్ళ మాయకు పడిపోతున్నాం, వాళ్ళ బోధలకు పడిపోతున్నాం, వాళ్ళ ప్రవచనాలకు పడిపోతున్నాం అనమాట. ఎలా మాట్లాడతారు తెలుసా అండి? చాలా స్మార్ట్గా మాట్లాడతారు. అది విన్నప్పుడు మనం ఓహో గాల్లో తేలిపోయినట్లుంటుంది మన నిజంగా. అయ్యగా నా గురించే మాట్లాడుతున్నా, నా గురించే ప్రవచనం చెప్పిండు, నన్నే పిలిచిండు 10 మందిలోకి వెళ్ళి 100 మందిలోకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు 1000 మంది కూర్చున్నారండి గ్రౌండ్లో, రాణి అని పిలుస్తాడు. రాణి అని పిలిచినప్పుడు రాణి కట్టుకున్న చీరకారాలు నీకు తెలియదా? పరిశుద్ధాత్మ నీకు చెప్పదా? రాణి ఇంటి పేరు, రాణి తల్లి పేరు, రాణి తండ్రి పేరు నీకు పరిశుద్ధాత్మ చెప్పదా? రాణి అనే వాళ్ళు చాలా మంది కూర్చుంటారు గ్రౌండ్లో. ఏ రాణి అండి? ఒక రవి అని పిలుస్తాడు, 100 మంది రవిలు కూర్చుంటారు గ్రౌండ్లో. నువ్వు రవిని ఇన్వాల్వ్ చేయి. అగో రవి పలానా ఆర్మీ నుంచి వచ్చిండు, ఢిల్లీ నుంచి వచ్చిండు, అగో పలానా రవిని పిలుస్తుందంటే అప్పుడు అందరు ఆశ్చర్యపోతారు కదండి. పోయిన వారం కూడా నేను చూపించాను కదా కొన్ని వాటర్ విషయంలో. కాబట్టి అపవాది సాతాన్ని ఈరోజు బోధ చేస్తున్న విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరచాలనుకున్న వాక్యం ఇదే అండి. ఓకేనా? తప్పుగా ఏమైనా మాట్లాడుంటే, మీ మనసుని ఏదైనా నొప్పించుంటే దయచేసి నన్ను క్షమించండి. మీ ఆత్మలను కాపాడడానికే ఇంత పెద్ద కంకణం కట్టుకొని నేను బోధిస్తున్నాను మీకు ప్రతి వారం. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఒక అద్భుతమైన లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి